అందరికి అందరికి హ్యాపీ మార్నింగ్ అండి. మరొకసారి అందరికి హ్యాపీ మార్నింగ్. నేను మీ ఫైర్ రవిచంద్ర మాట్లాడుతున్నాను. ఓకే, ఈ రోజు సెషన్ మనకి చాలా చాలా స్పెషల్ గా ఉండబోతుంది. ఆల్రెడీ అందరికీ తెలుసు, మనకి సండే అనగానే పండుగ రోజు అండి. పండుగ అంటే ఫెస్టివల్. ఏం ఫెస్టివల్ అంటే మనకి టెస్టిమోనియల్ ఫెస్టివల్ డే అండి. టెస్టిమోనియల్స్ ఫెస్టివల్ డే కదా. మామూలుగా ఏదైనా ఒక పండుగ అన్నది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. మనకేంటంటే ప్రతి వారం వస్తూ ఉంటుంది. చూడండి, అసలుకి మన దగ్గర స్ట్రెంత్ 1000 పీపుల్ అవుతే ఇంకా 7 కాకముందే అసలుకి కొంతమంది లీడర్స్ కూడా ఈరోజు దొరకలేదు. అది మాకు తెలుసు. ఎనీవే, ఈరోజు చాలా చాలా బాగుంటాయి. ఫెంటాస్టిక్ గా ఈరోజు టెస్టిమోనియల్స్ ఇచ్చేవారు కూడా చాలా బాగుంటారు. కాబట్టి ఎందుకంటే ఒక చిన్న కంటెస్ట్ నడుస్తుంది ఈ రోజు. ఇదే కాకుండా ఇంకొక మంచి సెలబ్రేషన్ కి సంబంధించిన ఇంకొక ఫెస్టివల్ ఉందండి. ఈ రోజు ఇంకొక ఫెస్టివల్ అంటే అది ఒక పండుగ. మనందరికీ న్యూయార్క్ లో ఉన్న వాళ్ళకి అది ఒక పండుగ ఉంది. అది నేను చివరిలో అనౌన్స్ చేస్తాను. కాబట్టి చివరి వరకు మీరు అందరూ వేచి ఉండండి. ఆ పండుగ ఏంటో నేను చెప్తాను. ఓకే, ఈ రోజు మనము టెస్టిమోనియల్స్ స్టార్ట్ చేద్దామండి. రైట్, ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తున్నారో సార్ ఒక్కసారి అనౌన్స్ చేస్తున్నారో ఒకసారి బాగా వినండి. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చిన వెంటనే తీసుకోండి, లేకపోతే మీ ఛాన్స్ వేరే వాళ్ళకి వెళ్తుంది. ఈ రోజు చాలా చాలా స్పెషల్ డే. ఈ రోజు మీరు ఇస్తున్న ఏదైతే టెస్టిమోనియల్స్ ఉంటాయో అది ఇక్కడ 1000 పీపుల్ వచ్చి చూస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మీరు ఇస్తున్న ఒక మంచి మెసేజ్ గా ఉండాలి. ఆ మెసేజ్ అంటే ఏంటంటే వీళ్ళందరికీ మీరు చెప్తున్న దాన్ని వాళ్ళు రిలేట్ చేసుకుంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు గుర్తు పెట్టుకుని చెప్పాల్సిన విషయం. రైట్, ఎనీవే ఈ రోజు మొదటగా మనము తీసుకుంటున్నామండి. ఫస్ట్ మనకి లేడీసే కాబట్టి లక్కీ లక్ష్మి గారితో మనం పెట్టుకుంటున్నాము. హలో సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ ద ఫస్ట్ టెస్టిమోనీ టుడే. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు. ముందుగా ఇందులో ఉన్న పెద్దలందరికీ, ఈ మందు కనిపెట్టిన సైంటిస్ట్కి అందరికీ నా నమస్కారాలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. నా పేరు లక్ష్మి, లక్కీ లక్ష్మి అని దీంట్లోకి వచ్చాక మార్చుకున్నాను సార్. సార్ నాకు చిన్న విలేజ్ సార్, గుంటూరు డిస్టిక్. యాక్చువల్గా చిన్న విలేజ్, గుంటూరు డిస్టిక్ పరిగణలో ఉన్న కొల్లిపర చిన్న విలేజ్. లాస్ట్ ఇయర్ 2024లో నాకు ఏప్రిల్లో యూట్రస్ రిమూవ్ చేశారు సార్. అదే సంవత్సరంలో ఆగస్టులో చెవి చీము కారటం స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయితే ఏంటా అని హాస్పిటల్కి వెళ్తే, అమ్మ నీ చెవి కర్ణపేరి హోల్ పడింది, నీకు ఆపరేషన్ తప్పించి వేరే ఆప్షన్ లేదు అని చెప్పారు. మ్యామ్ నేను రీసెంట్గా ఆపరేషన్ చేయించుకున్నాను, మళ్ళీ ఆపరేషను అంటే నాకు కష్టం అవుతుంది మేడం, నాకు అవ్వదు మేడం, నాకు జాయింట్ పెయిన్స్ కూడా ఉన్నాయి, అది కూడా తెలిసి కూడా ఆపరేషన్ చేయాల్సి వచ్చి చేసేసారు మేడం. ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్లో ఉన్న నాకు ఆపరేషన్ నాకు కష్టం మేడం అంటే, ఇక ఫస్ట్ చీము గారటానికి ఇస్తామమ్మా, ఇంకంతకు మించి మేమేం చేయలేము, చీము తగ్గటానికి ఇస్తాము, అంతకు మించి ఏం చేయలేము, అది డ్రై అయిపోయినాక మీరు వచ్చి ఆపరేషన్ చేయించుకోవాల్సింది అన్నారు. ఆ డ్రాప్స్ ఇచ్చినప్పుడు కూడా చెవిలో విపరీతంగా సౌండ్స్ వచ్చాయి. డ్రాప్స్ వేసినప్పుడు కూడా ఇటు ముక్కులోంచి కూడా వచ్చేసిందా లేదా, ఎగబీలిస్తే గొంతులోకి వచ్చి ఉయ్యాల్సి వచ్చిందా అనే పరిస్థితిలో ఉండేదాన్ని. అప్పుడు ఇంగ్లీష్ మందులు, హోమియో మందులు, అలోవెరా అన్నీ ప్రయత్నం చేసినా ఇటు ఆపరేషన్ కుట్లు నయం అవ్వటం లేదు, ఇక్కడ ఈ హోలు చీం కారటం ఏది నయం అవ్వట్లేదు. దీనికి తోడు జాయింట్ పెయిన్స్ కూడా. ఇక అసలుకి లైఫ్లో ఇంకేం లేదు, ఇక అంతేనా అన్న పరిస్థితుల్లో నాకు ఈ న్యూయంగ్ కంపెనీ, క్యూర్ సెల్ కంపెనీ, నా అప్లైనర్ గౌరీ మేడం పరిచయం చేశారు. గౌరీ మేడం అప్లైనర్ వేమై సార్ గారు. వీళ్ళు నాకు వన్స్ టెస్టిమోనీస్ వినండి, క్లాస్ వినండి, ఆ తర్వాత మీరు డెసిషన్ తీసుకుందురు అని చెప్పారు. ఓన్లీ సాటర్డే విన్నాను, సండే టెస్టిమోనీస్ 1000కే టెస్టిమోనీస్ విన్నప్పుడు
1000 టెస్టిమనీస్ విన్నప్పుడు వెంటనే డెసిషన్ తీసేసుకున్నా. ఎన్నో ప్రయత్నాలు చేసేసాను. ఇక ఇదొక్కటి వాడేసేసి ఆ తర్వాత చూపిచ్చాలి. నాకొక నమ్మకం వచ్చింది. టెస్టిమనీస్ విన్నాక, ఈ మెడిసిన్ గురించి విన్నాక నాకొక నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చాక దీన్ని స్టార్ట్ చేయటం మొదలుపెట్టాను. ఫస్ట్ డే వేసినప్పుడు తల కొంచెం తిరిగి మత్తుగా అనిపిచ్చింది. అయినా సరే నేను పట్టించుకోకుండా అలా పడుకున్నాను. తర్వాత ఫోర్త్ డే ఏమైందంటే, నాకు ఆపరేషన్ ఎక్కడైతే జరిగిందో, అక్కడ మార్నింగ్ నుంచి కొంచెం కొంచెం పెయినొచ్చింది. ఎందుకొస్తుందో పెయిన్ అనుకున్నా. నైట్ ఏమైందంటే, అక్కడ కొంచెం హెవీగా పెయినొచ్చింది. వాటర్ ఎక్కువ తాగాలన్నారు కాబట్టి, వాటర్ ఎక్కువగా తాగాను. వాటర్ ఎక్కువ తాగిన తర్వాత 2 టైమ్స్ వాష్‌రూమ్‌కెళ్ళాక, ఆ మరుసటి రోజు నుంచి అక్కడ నాకు పెయిన్ అనేది రాలేదు. 1 వీక్ అక్కడ నొప్పొచ్చిన తర్వాత, 1 వీక్ తర్వాత ఎక్కడైతే ఆపరేషన్ జరిగిందో అక్కడన్నీ కుట్లన్నీ చర్మంతో కలిసిపోయి, అక్కడ కండ గూడా పట్టేసింది. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఇన్ని రోజుల నుంచి అక్కడ కండ పట్టలేదు. నాకు కుట్లు నయం అవ్వలేదు. చర్మంలో కలిసిపోలేదు. అటువంటిది అక్కడ అది మిరాకిల్ జరిగినట్టు ఈ పౌడర్ వాడాక జస్ట్ 1 వీక్ 8 డేస్‌లో నాకు ఈ మిరాకిల్ జరిగిపోయింది. ఇంకొక విషయం ఏమిటి అంటే, నా చెవిలో చీంగారటం తగ్గిపోయింది. చీంగారటం తగ్గిపోయి 24 గంటలు స్నానం చేసేటప్పుడు కూడా చెవిలో దూది ఉండాల్సిందన్నారు. అట్లాంటిది ఇదివరకు ఈ పౌడర్ వాడకముందు మిడ్‌నైట్ పడుకున్నప్పుడు ఎప్పుడన్నా చెవులోంచి దూది పోతే మిడ్‌నైట్ చెవులోకి సుడిగాలి వెళ్ళినట్టు సౌండొచ్చేసి దూ దూది వెళ్ళిపోయిందని మిడ్‌నైట్‌లో గూడా లెగిసి దూది పెట్టుకున్న రోజులున్నాయి. ఇప్పుడు మిడ్‌నైట్‌లో దూది పోతే నాకసలేం తెలియటం లేదు. మార్నింగ్ నేను లేసినప్పుడు చెవులో దూది పోయిందా? అరె! నాకు గాలి వెళ్తున్న సౌండ్ గూడా తెలియటం లేదు. చీము కారటం ఆగిపోయింది. ఇంకొక విషయం ఏమిటంటే, ఒకరోజు ఇక్కడ ముక్కు దగ్గర నరాలు, చెవి దగ్గర, పై ఎత్తున కొంచెం నరాలు నొప్పులుగా అనిపించినియి. ముక్కు దగ్గర ఎర్రగా గూడా అయిపోయింది ఎడం పక్క. నాకు ఎడం చెవే ప్రాబ్లమ్ చీము కారటం. అయితే ఎర్రగా అయిపోతే ముక్కులో వేస్ట్ తీసుకోవడానికి కూడా ఫింగర్ పెట్టలేకపోయాను. ఏంటా ఇలా జరుగుతుందనుకున్నా. ఆ తర్వాత గుర్తుకొచ్చింది. ఇది ఇక్కడి నుంచి నయం చేసుకుంటూ వస్తుంది. ఎందుకంటే చెవులో చీము కారటం ఆగటానికి డ్రాప్స్ వేసినప్పుడు, చెవిలో ఇలా వేలు పెట్టినప్పుడు నాకిక్కడ ముక్కు దగ్గర గూడా నరాల దాకా పెయినొచ్చి, ఒక్కొక్కసారి కఫము లేదా డ్రాప్స్ ఉయ్యాల్సొచ్చేది. ఇక్కడ గొంతులోకొచ్చి, ముక్కులోంచొచ్చి. ఇప్పుడు ఈ నరాలు ఇక్కడి నుంచి చెవి దాకా నొప్పొస్తే ఎందుకు అనుకున్నా. ఇప్పుడు అలా లేదనమాట. చెవిలో గాలి సౌండ్ గానీ, ఇక్కడ ముక్కు దగ్గర నుంచి చెవి దాకా నరాలు నొప్పులు గానీ, మొత్తం తగ్గిపోయినియి. ఇంకో విషయం ఏంటి అంటే, నా హెల్త్ ప్రాబ్లమ్ గురించి మధ్యలో ముక్కు బాలరాజు సార్ గారిని ఇట్లా ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు, అమ్మ కొంచెం హెల్తీ ఫుడ్ కోసం ఎగ్ కూడా తినండమ్మా, నాన్ వెజ్ కూడా తినండి అన్నారు. ఫస్ట్ నుంచి ఎగ్గు, నాన్ వెజ్‌లు మాకు అలవాటు లేవు. ఇప్పుడు ఏమైందిలే అని ఊరుకున్నా. లేట్‌గా నయమైద్దేమో అనుకున్నా. బట్ లేట్‌గా నయం అవ్వలేదు సార్. నాన్ వెజ్ తినకపోయినా, గుడ్డు తినకపోయినా 30 డేస్ కంప్లీట్ అయ్యేలోపు 30, 40 డేస్ కంప్లీట్ అయ్యేలోపు నాకు సగానికి పైనే నయమైపోయింది సార్. ఆపరేషన్ కుట్లయితే నయమైపోయినాయి. ఈ చెవి టార్చ్ వేసి మా పిల్లలు చూసారు. అంతకుముందు చూసినప్పుడు హోల్ బాగా కనపడేది. ఇప్పుడు అమ్మ హోల్ చూద్దామన్నా కనపడినట్టు కనిపిస్తోందమ్మా. ఇంకా కొంచెం నయం అవ్వాలమ్మా అన్నారు. ఏ డాక్టర్ అయితే నీకు చెవుడొస్తుంది అని చెప్పారో, నీ చెవిలో ఇయర్ ఫోన్స్, బ్లూటూత్‌లు పెట్టకూడదని చెప్పారో, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లి నా చెవి చూపిచ్చి బ్లూటూత్ పెట్టుకొని ఫోన్ మాట్లాడాలి అనే ఆశ నాకిన్ని రోజులకి తీరుతుంది సార్. మళ్ళీ తర్వాత టెస్టిమోనీస్‌లో నేను వీడియో ఆన్ చేసి, నా చెవిలో బ్లూటూత్ పెట్టుకొని మరి నేను టెస్టిమోనీ ఇస్తాను సార్. నేనిది ఖచ్చితంగా చెప్పగలను. నాకు పూర్తి నమ్మకం వచ్చింది సార్. యూనివర్స్ నాకన్నీ ఇచ్చింది. క్యూర్ సెల్ గూడా నాకన్నీ ఇచ్చింది సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశం నాకిచ్చినందుకు. వారే వాహ్! వారే వాహ్! మేడం రియల్లీ గ్రేట్ మేడం. రియల్లీ గ్రేట్. ఆల్మోస్ట్ మీరు 9-10 మినిట్స్ తీసుకున్నారు. చాలా బాగా చెప్పారండి. అసలకి మీకున్న సమస్యని ఎంత చక్కగా వివరించారంటే ఫెంటాస్టిక్ మేడం. ఫెంటాస్టిక్. అయితే మీకు చాలా ఉపశమనం దొరికింది అంటున్నారు. రెండోది ఫ్యూచర్ లో మాకి ఇలాగే మీరు మంచి వీడియోలో కూడా మీరు చేసి చూపిస్తా అన్నారు. కానీ ఎనీవే
మన క్యూర్ సెల్ ద్వారా మీకు మంచి రిజల్ట్ వచ్చి దాన్ని మీరు ఇంత సంతోషంగా అందరి ముందరకు వచ్చి వ్యక్తపరిచినందుకు, అది కూడా మీరు సారీ ఫస్ట్ టెస్టిమోనీ అవ్వడం రియలీ మాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ మేడం. ఎగ్గులు తినకపోతే, నాన్ వెజ్ తినకపోతే మేడం గవర్నమెంట్ చెప్పండి. హాస్పిటల్స్ లో ఆపరేషన్ చేసినప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి నీకు అలవాటు లేకపోతే ఇప్పుడు అలవాటు చేసుకోమ్మా, చేసుకోకపోతే నీకు నయం అవ్వదు అంటే నాకు చాలా బాధేసింది. ఇన్ని సంవత్సరాల నుంచి అంటే అవి తినేవాళ్ళు ఉంటారు, ఇవి తినని వాళ్ళు ఉంటారు సార్. చిన్నప్పటి నుంచి అలవాటు లేనిది మిడిల్ ఏజ్కి వచ్చాక 44 ఇయర్స్కి వచ్చాక ఆరోగ్యం కోసం ఇప్పుడు నా ప్రిన్సిపల్స్ని పక్కన పెట్టేసి ఇవి తినకపోతే నా ఆరోగ్యం నయం కాదా భగవంతుడా, ఈ ఏజ్లో నాకు ఏంటి ఈ పరిస్థితి అన్న బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. కానీ క్యూర్ సెల్లులో నాన్ వెజ్ తినకపోయినా, ఎగ్ తినకపోయినా ఏమి కాదు, నయమవుతుంది అన్న ఒక్క రీజన్ కూడా నాకు తెలిసి వచ్చింది సార్. నేను గర్వంగా చెప్పగలను. నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా, ఎగ్గులు తినని వాళ్ళు కూడా నయమైపోతుంది సార్. దానికి నేనే ఉదాహరణ సార్. ఇది నేను గర్వంగా చెప్పగలను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సైటెడ్, నిజంగా ఎక్సైటెడ్. నేనే ఎక్సైటెడ్ అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం కనకరాజు గారు మీకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. చూడండి సార్, నేను 2-3 ఇచ్చుంటానండి. ఎవరు మీరు ఓపెన్ చేసుకోగలుగుతారో వాళ్ళు మాట్లాడచ్చండి. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు లక్కీనే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్లీజ్ సార్. కనకరాజ్ సార్, వైజాగ్ నుంచి. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, చెప్పండి సార్. కనకరాజ్ గారు, మాకు వైజాగ్ లో డిఎన్ రాజు గారు, తర్వాత మన శ్రీనివాస్ గారి ద్వారా మాకు ఈ ప్రోడక్ట్ గురించి తెలిసింది. నాకు గత 22 ఇయర్స్ నుంచి నేను షుగర్తో బాధపడుతున్నాను. ఎప్పుడు 3 పూటలు డాక్టర్ 15 3 యూనిట్లు 145 యూనిట్లు రోజుకి వాడమని చెప్పేవారు. అలాగే వాడేవాడిని. వాడిన తర్వాత కూడా ఎప్పుడు కూడా నాకు 190, 210, 230 అలాగే ఉండేది నా షుగర్ లెవెల్స్ ఎప్పుడు కూడా. ఈ ప్రొడక్ట్ వాడడం మొదలు పెట్టిన తర్వాత 1 మంత్ తర్వాత నేను డైలీ షుగర్ చెక్ చేసుకుంటే 120, 110, 95, ఒక్కోసారి 85 కూడా వచ్చే రోజులు ఉన్నాయి. అలాంటప్పుడు ఇన్సులిన్ తగ్గించి వాడడం మొదలు పెట్టా. ఇప్పుడు రోజుకి 15 యూనిట్స్ మాత్రమే ఇన్సులిన్ వేసుకుంటూ మన క్యూర్సెల్ ప్రొడక్ట్ వాడడం వల్ల నాకు ఎవ్రీడే నా షుగర్ లెవెల్స్ అయితే మాత్రం 110, 120 ఆ రేంజ్లోనే వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి షుగర్కి బాధపడుతూ ఇన్సులిన్ వాడినా కూడా కంట్రోల్ రాని రోజుల్లో ఈ ప్రొడక్ట్ వాడడం మొదలు పెట్టిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. తర్వాత నేను గత 5 మంత్స్ నుంచి, అంటే జనవరి నుంచి నాకు ఎడమకాలు మోకాల దగ్గర నుంచి ఈ షుగర్ వల్ల నరాలు అనేవి కొంచెం కంప్రెస్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ లేక నా బొటన వేలు తీసేయవలసి వచ్చింది అనమాట. అయినా సరే నాకు స్క్రీన్ షేర్ చేసుకునే ఆప్షన్ ఉంటే ఇందులో ఇప్పుడు నేను షేర్ చేసేవాడిని. నా బాబా అయితే చాలా బ్లాక్గా అయిపోయేది. అంటే అసలు మనం చూస్తే ఇది ఎంత నల్లగా ఉంది, ఎంత భయంకరంగా ఉందని అనిపించేది. బ్లడ్ సర్క్యులేషన్ లేక అది అలాగ అయిందని చెప్పి డాక్టర్లు చెప్పారు. చివరికి నా బొటన వేలు కూడా తీసేయవలసి వచ్చింది. కానీ ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అయ్యి ఆ బ్లాక్ అనేది మనం అదే ఎంత కడిగినా పోని బ్లాక్ అనేది, ఆ స్కిన్ బ్లాక్ అనేది చాలా బాగా ఇప్పుడు నాకు అయ్యింది. చాలా హ్యాపీగా ఉంది. అలాగే గత 6 సంవత్సరాల నుంచి నేను ప్యాంక్రియాటిక్ దాన్ని ఏమంటారంటే క్రానిక్ ప్యాంక్రియాస్. అంటే నేను ఏ ఫుడ్ తీసుకున్నా వితిన్ 1 అవర్లో బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చేది అనమాట. అప్పుడు నా ప్రాబ్లం అలాంటిది ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత సార్, నా వాయిస్ వస్తుందా సార్? హలో సార్. కనకరాజ్ గారు చెప్పండి సార్. అంటే 7 ఇయర్స్ నుంచి నేను క్రానిక్ ప్యాంక్రియాస్ అనమాట. అది దాని తాలూకు ప్రాబ్లం ఏంటంటే మనం ఏ ఫుడ్ తీసుకున్నా బాడీలో స్టేబుల్ అవ్వద్దు, నిలబడద్దు. హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఈ ప్రాబ్లం చాలా తక్కువ మందికి ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ ఉందనుకోండి, 100 మందిలో 60-70 మందికి డయాబెటిక్, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్, జాయింట్ పెయిన్స్ 100 మందిలో 50-60 మందికి కంపల్సరీగా ఉంటుంది. కానీ నాకున్న ప్రాబ్లమ్ 2000 మందిలో ఒకరికి ఉంటదన్నమాట. అంటే 2000 మందిలో నేను ఒక అదృష్టవంతుడు నా ప్రాబ్లమ్. అలాంటి ప్రాబ్లమ్‌తో నేను బాధపడుతూ ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్ అవ్వాలి అంటే నేను ప్రాబ్లమ్ రాకుండా బాత్రూమ్‌కి వెళ్ళకుండా ఉండాలి అంటే నేను ఆహారం తీసుకునేటప్పుడు కంపల్సరీగా ఆ టాబ్లెట్ ఎయ్యాలి మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం టిఫిన్ చేసేటప్పుడు 4 ఇడ్లీ తిన్నాననుకోండి, 2 ఇడ్లీ తిన్నాక ఆ టాబ్లెట్ ఏసుకొని మళ్ళీ 2 ఇడ్లీ తినాలి. అలాగే మధ్యాహ్నం లంచ్‌లో కూడా సగం ఫుడ్ తీసుకొని, ఆ తర్వాత టాబ్లెట్ ఏసి మళ్ళీ మిగతా ఫుడ్ కంప్లీట్ చేయాలి. ఇలా ఉండేది నా ప్రాబ్లమ్. కానీ మిరాకిల్ ఏంటంటే గత 3 మంత్స్ నుంచి నేను ఆ టాబ్లెట్ యూజ్ చేయట్లేదు. అంటే నాకు బాత్రూమ్ ప్రాబ్లమ్ రావట్లేదు. అసలు నేను వాడింది డయాబెటిక్‌కిను, నరాల ప్రాబ్లమ్‌కి వాడాను. కానీ ఈ ప్రాబ్లమ్ నాకు తెలియకుండా నాకు సాల్వ్ అయింది. అసలు ఇది చాలా వండర్ అనిపించింది. ఇదేంటి నేను రోజుకి 3 టాబ్లెట్ ఎయ్యాలి. ఒక్కొక్క టాబ్లెట్ కాస్ట్ రూ. 80 సార్. ఉదయం టిఫిన్‌తోని, మధ్యాహ్నం లంచ్‌తోని, రాత్రి డిన్నర్‌తోని ఎయ్యాలి. అలాంటిది నేను నాకు తెలియకుండానే నాకు ఆ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అయింది. అసలు చాలా 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 వండర్‌ఫుల్ అనిపించింది. ఒక్కసారి మీకు నా లెగ్ కూడా చూపిస్తాను, మీరు ఓకే అనుకుంటే. చూపించొచ్చా సార్? హలో! రవిచంద్ర గారు. ఎస్ సార్, చూపించండి ఒకసారి సార్, ప్లీజ్ సార్. పని చేయండి. చూడండి సార్ ఇది. ఎస్ వా. అది మీకు ఫోటోలు కూడా నేను షేర్ చేస్తాను వీలైతే. ఒకప్పుడు చేయండి ఎంత సార్, నల్లగా చేయండి సార్. ఉండేదంటే మరి బ్లాక్ పెయింట్ వేసినట్టు ఉండేది నా కాళ్ళకి. ఓకే ఏమన్నా ఓకే. స్క్రీన్ షేర్ చేయడానికి అవుతుందా సార్ ఇప్పుడు? ఇప్పుడు కనిపిస్తుంది సార్, మీరు చేసే వీడియో మాకు కనిపిస్తుందండి. అదే. అది ఎంత బాగా మీరు వీడియోలో నచ్చిందంటే చూపిస్తున్నారు కదా. అవును సార్, అవును. అది ఎంత బాగా నచ్చింది. దీన్ని ప్రమోట్ చేయడానికి నేను ₹2000 పెట్టి ఈ బుక్ తయారు చేశాను సార్. చూడండి సార్, ఇది ఈ రోజు లాంచింగ్ చేస్తాను మీ అందరి మధ్యలో. సూపర్ సార్, సూపర్, వెరీ గ్రేట్, వెరీ గ్రేట్. ఇది 2000 అయింది సార్ ఈ బుక్ కాస్ట్. నేను తయారు చేసుకున్నాను. అదే ఎవరికైనా ప్రెజెంటేషన్ చేయడానికి. ఇది సార్ అంటే మన పీపీటీలో వచ్చే బుక్నే ఇలాగ ఆల్బమ్. అలాగే ప్రొడక్ట్ కూడా ఉంటుంది సార్. ప్రొడక్ట్ కూడా ఇగండి, ఈ ప్రొడక్ట్ కూడా ఇలాగ మొత్తం మన అంటే నేను ఫస్ట్ నుంచి మార్కెట్ లోకి వెళ్తాను సార్, ఇంతవరకు వెళ్ళలేదు. రైట్ సార్, కనకరాజు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కనకరాజు గారు, థ్యాంక్ యూ. నిజంగా వెరీ డెడికేటెడ్ గా మీరు వర్క్ చేస్తున్నారు. మీరు చెప్పిన రిజల్ట్ కూడా చాలా బాగుందండి, అమోఘం, అసలు అద్భుతం సార్, అద్భుతం. చాలా 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 బాగుంది. మా ప్యాంక్రియాస్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్రానిక్ ప్యాంక్రియాస్. మరి రోజుకి ఒక టాబ్లెట్, ప్రతి ఫుడ్ తీసుకున్న ప్రతిసారి ఆ టాబ్లెట్ వేయాలి. అది నేను 3 మంత్స్ నుంచి మర్చిపోయాను పూర్తిగా. అది ఏమైందో అసలు టాబ్లెట్ వేయడం మర్చిపోయాను. అంత అద్భుతంగా పనిచేసింది నాకు. థ్యాంక్ యూ సార్, మంచి అవకాశం ఇచ్చినందుకు. సూపర్. అలాగే మంచి ప్రొడక్ట్ మాకు పరిచయం చేసినందుకు మాకు థ్యాంక్ యూ సార్. అలాగే మేము కూడా ఇప్పుడు మరి ఈ రోజు నుంచే ఈ ప్రొడక్ట్ ఈ బుక్ ఈ రోజు లాంచ్ చేసి ఈ రోజు నేను ఫీల్డ్ లోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను సార్. ఓకే. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ గారు. చాలా చక్కటి రిజల్ట్ ఇచ్చారు, నిజంగా అద్భుతం. అసలు ఈ రోజు వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ స్పీకర్ ఆల్రెడీ నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి. ఈ సునీత గారు 111. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, ప్లీజ్ వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది టెస్ట్ మనీ నేను 2 నెలల కిందటే చెప్పాల్సింది, కానీ ఈ చెప్పేలోపు మీకు అర్థం అవుతుంది, అయిపోయేలోపు ఎందుకు చెప్పలేదు. థ్యాంక్ యూ సార్. నాకు ఈ కంపెనీని ముందుగా ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన లయన్ ప్రసాద్ గారికి ఈ ప్రొడక్ట్ తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే నాకు ఇది పరిచయం చేసి, ఈ ప్రొడక్ట్ గురించి పరిచయం చేసిన వినుకొండ సుధాకర్ గారికి, అలాగే ఒంగోలు శ్రీనివాసరావు సార్కి, రాఘవయ్య సార్కి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకున్నాను సార్, ఇంత మంచి ప్రొడక్ట్ మాకు అందించినందుకు.
అయితే నేను చెప్పే టెస్టిమనీ సార్, నా పేరు వచ్చేసి సునీత సార్, మాది పల్నాడు డిస్ట్రిక్ట్ వినుకొండ. సార్ నేను ఆల్రెడీ అంతకుముందు ఒక మార్కెటింగ్ చేశాను. ప్రొడక్ట్ కూడా చాలా, మా నాన్నగారి గురించి ఈరోజు చెప్పాలని వచ్చాను. ఆయన ప్రొడక్ట్ కూడా వాడిచ్చాము. కానీ ఎక్కడా లేని రిజల్ట్ సార్, ఈ రోజు నేను ఒక రిజల్ట్ చూశాను మా నాన్నగారి దగ్గర. సార్ మా నాన్నగారికి వయసు వచ్చేసరికి ఇప్పుడు 70 సంవత్సరాలు సార్, నాకు వచ్చి 35 సంవత్సరాలు. నాకు ఊహ తెలిసిన కాడ నుంచి ఈ రోజు వరకు ఆయన హాస్పిటల్లో ప్రతి ఇయర్ హాస్పిటల్ తీసుకెళ్తూనే ఉన్నాం మేము. ఎందుకు తీసుకెళ్తున్నామంటే ఆయనకి 20 సంవత్సరాల వయసు అప్పుడు ఏదో చిన్న చేతి వర్క్ చేసుకునేవాడు సార్. దానివల్ల ఏదో గొడవ అయ్యి అతని బాబాయే తలకి ప్యాచర్ అంటే దెబ్బ కొట్టడం జరిగింది. తల పగిలినట్టు అయిపోయింది అనమాట. అప్పుడు ఆ కాలంలో హాస్పిటల్ అనేది వెళ్ళకుండా మా తాతయ్య నాటు వైద్యం చేసేవాడు. ఏదో చేసి ఆ కుట్లు వేయించుకొని అట్లా క్రమంగా ఉన్న 1 సంవత్సరం రెస్ట్ తీసుకున్నారు. తర్వాత మ్యారేజ్ జరిగిందంట. మ్యారేజ్ జరిగిన కాడి నుంచి మా అమ్మ అంటే ఆమె ప్రతి ఇయర్ హాస్పిటల్ తీసుకెళ్లాల్సింది. ఎందుకు అంటే ఇయర్ కరెక్ట్ గా ఏ రోజైతే మార్చి నెలలో, ఫిబ్రవరి మార్చి ఈ మంత్ లో ఆయనకి దెబ్బ తగలటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి ప్రతి ఒక్క మార్చికి ఇది మ్యాజిక్ అనాలో లేకపోతే అతనికి జరిగిన మరి ఏమో తెలియదు కానీ సార్, ఇయర్ కి ఈయన మన ఒంగోలు కేవి రమణ అని మానసిక వైద్యశాల ఒంగోలు సార్, పోలీస్ స్టేషన్ పక్కనే ఉండిద్ది. ఇప్పుడు ప్రతి ఇయర్ ఆమె తీసుకెళ్తూనే ఉండిద్ది ఆయన దగ్గరికి. ఏంటి సమస్య అని చెప్పి స్కానింగ్లు ఇవన్నీ తీసినప్పటికి కూడా ఏమో అర్థం కావట్లేదమ్మా. అక్కడ కుట్టుల దగ్గర ఏదన్నా కొలెస్ట్రాల్ ఏమన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ చేరుతుందో లేదా బ్లడ్ క్లాట్ అయిందో అర్థం కాలేదని చెప్పారు. అప్పుడు తర్వాత మాకు ఊహ తెలిసిన కాడి నుంచి స్కాన్ చేయించామండి మేము. మా అమ్మ అప్పుడు మేము ముగ్గురము, ఆమె ఆర్థిక పరిస్థితుల వల్ల స్కాన్ చేయించలేదేమో, మేమైతే స్కాన్ చేయించాం సార్. స్కాన్ చేయిస్తే ఏం లేదమ్మా, అంతా ఎవ్రీథింగ్ బాగుంది, కానీ ఎందుకు వస్తుందో అర్థం అవట్లేదు. అప్పుడేమో జరిగింది, ఆ స్కాన్లు అయితే బాగానే ఉంది అని చెప్పాడు. తర్వాత ప్రతి ఒక్క మార్చికి సార్ మేము హాస్పిటల్ తీసుకెళ్లకుండా ఉండింది లేనే లేదు. ఇయర్ కి కొన్ని గుళ్ళు చుట్టూ తిరిగాము, కొన్ని చర్చిల చుట్టూ తిరిగాము. ఎన్ని చేసినా కూడా ఆయన ప్రాబ్లం అనేది సొల్యూషన్ రానే రాలేదు అసలుకి. తర్వాత 15 సంవత్సరాలు అవుతుంది సార్ మా అమ్మ చనిపోయిన తర్వాత ఫిబ్రవరిలో నా మ్యారేజ్, నవంబర్ లో చనిపోయింది, ఫిబ్రవరిలో నా మ్యారేజ్ పెట్టుకున్నారు. కరెక్ట్ గా ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మళ్ళీ సేమ్ అదే వచ్చింది. నాకు మ్యారేజ్ వద్దు, ఇప్పుడు బాగోలేదు, ఆయనకి వద్దు అని చెప్పినా కూడా నాకు జరగడం జరిగింది సార్. కానీ తల్లిదండ్రి లేకుండానే నేను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఆ రోజు. ఎందుకంటే ఆయనకు అక్కడ బాగోలేదు. ఆ నెల వస్తే చాలు ఆయన విచిత్రమైన ఎలా ఉండిద్దానంటే సార్, అతను రెడ్ క్లాత్, ఆ నెలలో రెడ్ క్లాత్ కనుక చూస్తే ఆయనకి ఎంత కోపం వస్తుంది. ఇంట్లో 2 కుర్చీలు ఉంటే 2 కుర్చీలు కూడా ఇరగొట్టాడు అనమాట ఆ నెలలో. తర్వాత అతను చిన్న చేతి పని చేసుకుంటాడు. ఒక అతను వచ్చి ఒక రోజు సార్ నేనే చూశాను అనమాట, ఆ రెడ్ పర్స్ లో నుంచి మనీ తీసుకొచ్చి ఇస్తే మనీ అంతే రోడ్డు మీద ఇస్త్రీ కొట్టాడు అనమాట ఆయన ఆ నెలలో. అసలు ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా ఎక్కడ అసలు ఆయనకి సొల్యూషన్ లేదు సార్. ఇంక ఇదంతా కాదని చెప్పి ఇంకా ఒంగోలులో ఈ రమణ హాస్పిటల్ మానసిక వైద్యశాల ప్రతి ఇయర్ ఆయన ఏమన్నాడంటే, అమ్మ మీ నాన్న మీకు అవసరమా, నేను ఒక సర్టిఫికేట్ ఇస్తాను, రాసిస్తాను, ఎర్రగడ్డలో జాయిన్ చేయండి. అతను ఇయర్ కి ఎక్కడ పెట్టుకుంటారు డబ్బులు అంటే, సార్ ఇయర్ కి 1 నెల ఇబ్బంది పెడతాడని చెప్పి మేము అట్లా జాయిన్ చేసామని చెప్పి కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది సార్. తర్వాత ఇయర్ నా మ్యారేజ్ అయినా కూడా మా అమ్మ చనిపోయింది. అక్కడి నుంచి కూడా మా చెల్లి నేను అతన్ని ప్రతి సంవత్సరం చూపిస్తూనే ఉన్నాము. ఆ 20 రోజులు మా ప్రాణం పోయింది సార్. అతను చేసే ప్రవర్తన ఆ 20 రోజులు మాత్రమే ఉండిద్ది. ఆ మందులు చాలా ప్రొడక్ట్ వాడి ఉన్నా కూడా దేనికి రిజల్ట్ రాలేదు. ఆ రోజు నాకైతే మార్చి నెలలో ఫిబ్రవరి ఎండింగ్ లో నాకు చెప్పడం జరిగింది, సార్ శ్రీనివాసరావు గారు ఒంగోలు నుంచి వచ్చి వినకుండా, మేడం ముందు ప్రొడక్ట్ మీరు వాడండి, ఫస్ట్ మీరు వాడిన తర్వాత మాట్లాడంటే, ముందు నాకు ఎవరు గుర్తు రాలేదు సార్, ఫస్ట్ మా నాన్నే గుర్తొచ్చాడు. సరే చూద్దాము ఒకసారి ఇస్తే ఆయనకి ఎలా ఉండిద్దో అని చెప్తే నేను తీసుకెళ్లి ప్యాకెట్ ఇస్తే మా చెల్లి నవ్వింది, ఇంత మందులు వాడితే లేదు కానీ నీకు వచ్చి ప్యాకెట్ తీసుకొచ్చావు, దీనికి ఏముండిద్ది అని చెప్పి అన్నది. సరే వాడమంటే నా భయంతో అమ్మాయి కరెక్ట్ గా 10 రోజులు ఉదయం సాయంత్రం సార్ 10 రోజులు వాడింది. అంటే అతనికి ఫిబ్రవరి ఎండింగ్ ముందే ఇచ్చాను అనమాట, రాకముందే మార్చి ఫిబ్రవరిలో ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఆ టైంలో నేను ఇవ్వటం జరిగింది అమ్మాయికి. ఆ అమ్మాయికి ఇచ్చిన తర్వాత 10 రోజులు సార్ వాడింది. వాడిన 2వ రోజు బాగా మోషన్స్ అయినాయి తనకి, వాంతులు అయితే అసలు ఆ రోజంతా గంటకోసారి వాంతులు అవుతూనే ఉన్నాయి అనమాట. ఆ అమ్మాయి అయింది, ఉన్న ప్రాణం కూడా తీసేస్తావా ఆయన్ని, బ్రతకనివ్వా, ఏదో పిచ్చి పొడకు తీసుకొచ్చి పెట్టేవన్నది. ఏం కాదు, నేను అప్పుడు సార్కి ఫోన్ చేశాను, ఏం సార్ అంటే ఏం కాదు మేడం, ఏదన్నా ఉన్నా కూడా కెమికల్ తీసేసింది, ఇబ్బంది ఏం లేదు, వాడండి అని చెప్పారు. సరే ఆ 10 రోజులే సార్ వాడింది. 10 రోజులు వాడాం, కనీసం మార్చి కానీ ఫిబ్రవరి అంతా అయిపోయినా కూడా ఈ రోజుకి అతనికి రాలేదు సార్. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ప్రతి సంవత్సరము తీసుకెళ్లకుండా లేనేలే మార్చి నెలలో ఖచ్చితంగా. ఇప్పుడు కూడా ఓపిక అయితే కూడా మేము అక్కడే దగ్గర పెట్టుకున్నాం, ఏదన్నా ఆయనకి హెల్ప్ అయితే గవర్నమెంట్ ద్వారా ఏదైనా రాపిస్తాము అని కూడా నేను దగ్గర పెట్టుకున్నాను సార్.
అయితే ఈ రోజు నా 35 సంవత్సరాలు ప్రతి సంవత్సరం తీసుకెళ్ళాను. ఈ సంవత్సరం ఆయన తీసుకెళ్ళలేదు సార్. నిజంగా ఈ ప్రొడక్ట్ లో ఇంత దమ్ముందా వామ్మో అనిపించింది నాకు అసలుకి. ఆయనకి ఈ రాగపాఠం అప్పుడే చెప్దాం అనుకున్నాను సార్. కానీ చూద్దాం, ఒక 2 నెలలు చూద్దాము, మళ్ళీ ఏమైనా రిపీట్ అయిద్దాము అని చెప్పి ఒక ప్యాకెట్ అయిపోయినా రెండో ప్యాకెట్ పూర్తిగా అయిపోయింది సార్. మళ్ళీ నేను అతనికి ప్యాకెట్ ఇవ్వలేదు. అంటే ఈ 2 ప్యాకెట్లు వాడినాక మళ్ళీ ఏమన్నా వచ్చిద్దేమో చూద్దామని చెప్పి నేను ఇంకా 2 ప్యాకెట్లు ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన ఈ రోజు సార్ ఫిబ్రవరి ఎండింగ్ లో ఇచ్చాను. ఇప్పుడు జూన్ కూడా స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు ఏం లేదు సార్. చక్కగా ఎప్పుడులాగా ఎలాగున్నాడు అలాగే ఉన్నాడు. నేను ఈ 35 సంవత్సరాల నుంచి ఈ ఇయర్ తీసుకెళ్ళలేదు సార్ మా నాన్నగారు హాస్పిటల్కి. ఎందుకంటే ఇది ఒక్కటే వినండి, ప్రతి ఒక్కళ్ళు వినేవాళ్ళు ఎవరున్నా కూడా ఇది ఈ టెస్ట్ మనీ 50 అతనికి 20 సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు ప్రతి సంవత్సరం హాస్పిటల్ పోకుండా లేడు. ఇప్పుడు 70 సంవత్సరాలు 70 సంవత్సరాల తర్వాత ఈ ఇయర్ మేము పోకుండా ఉన్నాం అనమాట. ఈ ప్రొడక్ట్ అసలు ఎంత దమ్ముందంటే నిజంగా అసలు కన్నీళ్ళు ఆగలేదు సార్. మా నాన్నగారిని పోయి చూసి వస్తే ఆ వాంతులు అవుతుంటే భయపడ్డాను నేను. అమ్మ ఏమైద్దో ఏమోనని, ఏమన్నా అయితే కావాలని అమ్మాయి తెచ్చిచ్చిందేమో అనుకుంటారేమో ఈ బాధ పడలేక అనుకున్నా. కానీ ఆయనకైతే ఇప్పటికి కూడా నిన్న ఫోన్ చేసి నాకు ఆ ప్రొడక్ట్ పంపించమ్మా, భలే బాగుంది, గ్యాస్ ట్రబుల్ లేదు, బాగా అన్నం తినాలనిపిస్తుంది, బాగుంది అన్నాడు. ఇప్పటి వరకు నిజంగా ఇది ఒక మాటల్లో చెప్తే మీకు సింపుల్ గా ఉండిద్ది, కానీ 50 సంవత్సరాలు పడ్డ బాధ సార్ ఇది. ఆ బాధ నేను ఇంకా నా కన్నీళ్ళతో కూడా కడుక్కోలేను అనమాట. అంత బాధ, అంత హ్యాపీగా ఉంది నాకు. ఎంత మెరాకిల్ ప్రొడక్ట్ అంటే సార్, నేను మార్కెటింగ్ చేశాను కానీ ఇంత మంచి ప్రొడక్ట్ లేదు సార్. నిజంగా లైన్ ప్రసాద్ గారు ఈ ప్రొడక్ట్ ఇండియా తీసుకొచ్చి మా జీవితాల్లో వెలుగు నింపినట్టే. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళి అలసిపోయినా మేము వెళ్ళంగానే హాస్పిటల్ రమణ గారు నవ్వుతాడు సార్. ఒంగోలులో పోలీస్ స్టేషన్ పక్కనే ఉండిద్ది. ఆయన నవ్వుతాడు మమ్మల్ని చూడంగానే. ఇయర్ వాళ్ళ అమ్మ చనిపోయింది, మళ్ళీ వీళ్ళు తీసుకొస్తారని చెప్పి నవ్వుతూ ఉంటాడు. అట్లాంటి బాధ ఇయర్ మేము ఇద్దరు ఆడపిల్లం అయినప్పుడు కూడా మా నాన్న వదులుకోకుండా ఈ రోజు ఈ ప్రొడక్ట్ ద్వారా మా చెల్లి చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకు హ్యాపీగా ఉందంటే అసలు ఆ 20 రోజులు హాస్పిటల్ సుజాత గారు థ్యాంక్ యూ. ఈ రోజు చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు, ఏమనుకోద్దండి. నిజంగా మీరు చెప్పినవి చాలా అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొచ్చినవన్నీ చెప్పారు. నిజంగా మీ ఆనందాన్ని మీ మాటల్లో మాకు తెలియజేసినందుకు నిజంగా మీకు థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ఎందుకంటే ఇంకా చాలా మంది మాట్లాడారు. అవును సార్, అవును. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. అన్మ్యూట్ లోనే ఉన్నారు, మాట్లాడాలి సార్. హలో, జబర్దస్త్ శాంతి కుమార్ గారు. నమస్తే అండి అందరికి. సో మన ముందుగా క్యూరిసెల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం. సార్, యాక్చువల్ గా నేను ఈ రోజు టెస్ట్ మోనీ గురించి చెప్పడానికి రావడానికి కారణం ఒక బెస్ట్ రిజల్ట్ నాకు కనిపించింది కాబట్టి దాని గురించి చెప్పడానికని నేను రావడం జరిగింది. యాక్చువల్ గా ఇంతకుముందు నేను నా పిక్స్ కానీ లేకపోతే నా వీడియోస్ లో కూడా మీరు చూసుంటారు. నేను తలకి ఒక క్లాత్ కట్టుకొని, అంటే కోట రామకృష్ణ గారి లాగా ఒక క్లాత్ కట్టుకొని పైన అలా మెయింటైన్ చేసేవాడిని. నాకు ఒక హెయిర్ లాస్ ఎక్కువ ఉండేది అనమాట. దాన్ని అలా కవర్ చేసేవాడిని. ఆ కవర్ చేసిన తర్వాత ఈ జుట్టు అయిన తర్వాత ఏదైనా ఒక విగ్ లాంటిది ఏదైనా పెట్టిద్దావా అనేటువంటి ఒక టైంలో నాకు ఈ ప్రోడక్ట్ పరిచయం చేశారు మా స్పందన గారి ద్వారా, అలాగే మణిశంకర్ గారి ద్వారా మాకు ఈ ప్రోడక్ట్ పరిచయం అయింది. సో నేను ఇది వాడిన ఇప్పుడు 30 days అయిపోతుంది. ఇప్పుడు 40 days దగ్గరగా ఉన్నాను. అయితే ఇప్పుడు హెయిర్ గ్రోత్ చాలా బాగా ఉంది నాకు. ఇప్పుడు ధైర్యంగా క్లాత్ తీసేసి తిరగలుగుతున్నాను నేను సమాజంలో. ఒక మంచి హ్యాపీ మూమెంట్ అనమాట నాకైతే. సో అలాగే నా కాలు కూడా ఇంతకుముందు షూ వేసి ఒక సాక్స్ ఎక్కువ రెగ్యులర్ గా వాడటం వల్ల ఆ ఇచ్చింగ్ వచ్చి గట్టిగా గోకేసి అది ఏమైందంటే సెప్టిక్ అయిపోయి ఊండులా తయారైపోయింది. అది కూడా కాలు చాలా కాలం సెప్టిక్ అయ్యి ఎక్కడ చూపించినా తగ్గేది కాదు. ఇది మళ్ళీ షుగర్ ఏమైనా ఉందేమో టెస్ట్ చేపిస్తే అదేం లేదు మళ్ళీ, కానీ తగ్గేది కాదు. అది ఎందుకో ఒక డాక్టర్ గారు అక్కడ ఇంజెక్షన్ చేస్తే మీకు అయితే తగ్గుతుంది, కానీ మొత్తం ఆ స్పాట్ బ్లాక్ గా అయిపోతుందండి. సో అది మీరు ఓకే అంటే నేను చేస్తానన్నారు. సరే ఇంకా తప్పదు కాబట్టి ఓకే అన్నాను. ఆ ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆ ఏరియా అంతా బ్లాక్ గా మారిపోయింది నా కాలు దగ్గర. మారిన తర్వాత నేను ఇంక ఇది తగ్గదేమో, లైఫ్ లాంగ్ ఇది ఇలాగ భరించాల్సి వస్తుందేమో అని అనుకున్నాను. అనుకున్న తర్వాత మళ్ళీ చూసిన కొన్నాళ్ళకి ఈ ప్రోడక్ట్ వాడినటువంటి తర్వాత రిజల్ట్ ఏమనిపించిందంటే ఆ కాలు ఆ బ్లాక్నెస్ పోయి మళ్ళీ నా పాత రంగు మళ్ళీ యథావిధిగా రావటం అనేది బాగా అనిపించింది. సో స్కిన్ మీద ఇది అద్భుతంగా పనిచేస్తుంది, అలాగే హెయిర్ మీద అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే
గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఉండేది మాకు. ఇంకా ఎనీ టైం ప్రోగ్రామ్స్ షూటింగ్స్ ఎప్పుడు తింటామో తెలియదు, ఎప్పుడు నిద్రపోతామో తెలియదు, కాబట్టి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది నాకు. సో అది ఇప్పుడు చాలా క్యూర్ అయింది. ఇప్పుడు అసలు ఆ గ్యాస్ ప్రాబ్లం ఆ మాత్రలు వాడేవాడిని, రోజు ఉదయాన్నే పరగడుపున టాబ్లెట్ వేసుకునేవాడిని. ఇప్పుడు ఆ టాబ్లెట్ జోలికి వెళ్ళట్లేదు. సో ఏదేమైనా మొత్తానికి ఇది ఒక అద్భుతమైన ప్రోడక్ట్. ఇదొక దాన్ని ఏమంటారు, ఒక మిరాకిల్, ఒక గిఫ్ట్, గాడ్ గిఫ్ట్ అనేసి అనుకోవాలి. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను ఇప్పుడు నేను దీన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి దీన్ని ఇంకో 10 మందికి నేను పరిచయం చేసి ఏ విధంగా నేను అందరికీ ఆరోగ్యాన్ని అందరికీ అందించే విధంగా ఎలాగ అనేది నేను కూడా ప్లాన్ చేసుకుంటున్నాను. డెఫినెట్ గా నాకు ఇంత మంచి ప్రోడక్ట్ ని అందించిన ముఖ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే మా లైన్ ప్రసాద్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే అందరికి పరిచయం చేశారు. ఈరోజు సార్ బర్త్డే అని కూడా తెలిసింది. సో ఇంత గిఫ్ట్ ఇచ్చిన సార్కి నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఆర్టిస్ట్ కాబట్టి, కళాకారుడిగా సారు ఫేవరెట్ హీరో బాలకృష్ణ గారు అని తెలిసింది నాకు. సో బాలయ్య బాబు గారి వాయిస్ లో ఈ పౌడర్ గురించి ఒక 2 మాటలు నేను ప్రిపేర్ అయ్యాను సార్ కోసం. సో డెఫినెట్ గా చెప్పాలనుకుంటున్నాను. సో అందరూ వింటారండి, ఎందుకంటే ఇది ఏదో బాధపడాల్సిన మూమెంట్ కాదు, హ్యాపీ మూమెంట్ కాబట్టి చెప్తున్నాను. దయచేసి అన్యదా భావించద్దు. సో ముందుగా సార్ కోసం. బాలస్వామి, కుల్లాయి స్వామి, రంగస్వామి, గోపాలస్వామి 4 కొడుకులు పుట్టి చచ్చిపోయాక ఈసారి పుట్టేవాడు చంపేవాడు కాకూడదు, బతికించేవాడు కావాలని సంజీవిని పర్వతాన్ని చేతికిచ్చి మనందరి ముందుకి ఆంజనేయ స్వామిలా రప్పించి ఈ రోజు మనందరి మధ్యలో పుట్టించిన లైన్ ప్రసాద్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, క్యూర్సెల్ ప్రోడక్టే కాదు, ఆయన పేరులోనే లైన్ ఉంది. నా ప్రతి సినిమాలో కూడా లైన్ ఉంటుంది. లైన్ ఉన్న సినిమా హిట్ అయ్యింది. లైన్ ప్రసాద్ గారు కూడా హిట్ అవుతారు. హీఈస్ నాట్ ఏ మ్యాన్, హీఈస్ ఏ హ్యూమన్, బెస్ట్ హ్యూమన్ అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మా బావగారు సీఎం గారు చంద్రబాబు గారు తరపు నుంచి, అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ, నమస్తే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే మరి అందరికి ధన్యవాదాలు. ఇంకా ఈరోజు ఒక హ్యాపీ మూమెంట్ తో నేనైతే ఎక్సైటబుల్ గా చెప్పాను. సో నా ప్రాబ్లం తీరడమే కాదు, ఒక మంచి రిజల్ట్ ఈ రోజు నాకు వచ్చింది కాబట్టి, క్యూర్ సెల్ రిజల్ట్ వెల్ అని చెప్పేసి ఫైనల్ గా దీని గురించి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ, నమస్తే అందరికి. సూపర్ సార్ శాంతి కుమార్ సార్, వెరీ వెరీ గ్రేట్ సార్, గ్రేట్, మంచి రిజల్ట్ చెప్పారు. అయితే ఈ రిజల్ట్ ని మీ మేడం ఇది వరకు వచ్చి సుమబిందు గారు దీన్ని మనకి తను చెప్పారు, ఒకసారి మా సార్ వచ్చి చెప్తే చాలా బాగుంటది అన్నట్టుగా తను ఆ రోజు చెప్పారు. అది ఈ రోజు అవకాశం మీ ద్వారా ఇట్లా మీరు డైరెక్ట్ గా చెప్పడం రియల్లీ గ్రేట్ సార్. నిజంగా బాధ ఏదైనా సరే అనుభవిస్తున్న వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. దాన్ని ఇలాగా మీరు తీసుకున్న తర్వాత చక్కగా మీరు అది వెళ్ళిపోయింది అన్నప్పుడు మనం చెప్పే ఆనందమే వేరే ఉంటుంది సార్. ఆనందాన్ని మీలో ఈ రోజు మేము చూస్తున్నాము. వెరీ గ్రేట్ సార్, వెరీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నమస్తే సార్ అందరికి, బాయ్. సరే ఆల్రెడీ ఇచ్చేస్తున్నాను చూడండి. టి ప్రభాకర్ గారు మీకు ఆల్రెడీ ఇచ్చినండి. సార్ నమస్తే సార్, ప్రభాకర్ సార్. నమస్తే అండి. నేను లైన్ ప్రసాద్ గారికి, చెప్పండి. అలాగే రవిచంద్ర గారికి అందరికీ కూడా నాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ రోజు లైన్ ప్రసాద్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. తర్వాత ఇక్కడ మేము చాలా ముందు మెయిన్ గా ఏంటంటే నా మీద ముందు యూజ్ చేశాను సార్. స్కిన్ ప్రాబ్లం అనేది తగ్గింది సార్. అలాగే నాకు ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా పెరిగింది. స్కిన్ అనేది చాలా రోజుల నుంచి 5-6 ఏళ్ళ నుంచి నేను సఫర్ అవుతున్నాను. ఆ స్కిన్ ప్రాబ్లం అనేది ఇంకా పోదు అనేసి ఒక నిర్ణయానికి వచ్చేసిన టైంలో నాకు దీన్ని రజనీకాంత్ గారు అనే నాకు ప్రమోట్ చేయడం జరిగింది. రజనీకాంత్ గారు ఇవ్వడం వల్ల ఆ రజనీకాంత్ గారు తీసుకున్న తర్వాత వాడిన తర్వాత కంటిన్యూగా ఇప్పటి వరకు నేను ఆపకుండా వాడుతున్నాను సార్. ఆ స్కిన్ మాత్రం చాలా వరకు చేంజ్ వచ్చేసింది. ఇంకా జస్ట్ ఒక 20% అనేది మాత్రం ఉంది. అలాగే కిడ్నీ ప్రాబ్లం ఉన్న అతనికి కూడా ఇచ్చాను. 7 mm అతనికి స్టోన్ ఉంది. ఆ స్టోన్ కూడా రిమూవ్ అయిపోయి అతను వాడుకుంటూ తర్వాత అతను కూడా 10 మందికి ప్రమోట్ చేస్తున్నాడు. మెయిన్ గా అతను అయితే రియల్ గా సంతోషపడిపోయినాడు, హ్యాపీగా. ఏం సార్ ఇది వండర్ గా ఉంది, ఆపరేషన్ చేయాలనే దాన్ని మీరు ఇమీడియట్ గా మాకు తగ్గించినందుకు ఈ ప్రోడక్ట్ మాకు అందించినటువంటి మీకు, అలాగే లైన్ ప్రసాద్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా
మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నామని నాకు ఇమ్మీడియట్ గా తెలియజేయడం జరిగింది సార్. హాయిగా నేను పెరాలసిస్ వాళ్ళకి కూడా ఇచ్చున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడ దగ్గర మోర్ దాన్ 50 to 100 మెంబర్స్ దాకా నేను దీన్ని ప్రమోట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఏదో ఉన్న దాని డిసీజ్ కూడా తగ్గడం జరుగుతోంది. తర్వాత లేడీస్ ప్రాబ్లమ్స్ కూడా కొంతమంది తగ్గింది, లేడీస్ కూడా ఇవ్వడం జరిగింది. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పీరియాడిక్ ప్రాబ్లమ్స్, PCOD ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది సార్. కానీ నా మీద జరిగింది మాత్రం ఇట్స్ మెరాకిల్ సార్. 8 years నుంచి ఎంతో మంది స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ డెర్మటాలజిస్ట్ అందరికి కూడా చూపించాను. కానీ మందులు వాడినంతవరకు బాగుంటుంది, మళ్ళీ ఇచ్చింగ్ అనేది రావడం, మళ్ళీ అక్కడ ప్రాబ్లం రావడం, మళ్ళీ అక్కడ ఉండవడం ఇది జరుగుతుంది. కానీ రియాలిటీగా చెప్పాలంటే ఇట్స్ వండర్ఫుల్ థింగ్ ప్రోడక్ట్. ఎందుకంటే నా యొక్క అనుభవంలో 30-35 years లో ఒక అద్భుతం, ఒక అమృత సంజీవిని మనకు అందించినటువంటి లైన్ ప్రసాద్ గారికి, అలాగే రజనీకాంత్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వెరీ మచ్ సార్. హలో హలో ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సీనియర్ శివప్రసాద్ గారు మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది సార్, చూడండి ఒకసారి. హ్యాపీ మార్నింగ్ సార్. నా పేరు శివప్రసాద్, పల్నాడు జిల్లా, నర్సాపేట. ముందుగా ఈ ప్రోడక్ట్ పరిచయం చేసిన లక్కీ సుజాత మేడంకి థ్యాంక్ యూ. ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న లైన్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ అండి, బర్త్డే విశేషం. సార్ ఈ ప్రోడక్ట్ నేను 20 days నుంచి స్టార్ట్ చేశానండి. ఇంతకుముందు నా స్టమక్ లో చిన్న చిన్న గోళీలాగా ఉన్నాయి లెఫ్ట్ సైడ్. ఇది వాడుతున్న కాడి నుంచి అది స్లోగా కరిగి తగ్గాయండి. నా స్కిన్ లో కూడా గ్లో పెరిగిందండి. తర్వాత ఇంతకుముందు కొంచెం డల్గా ఉండేది, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాడుతున్న కాడి నుంచి చాలా యాక్టివ్గా ఉంటుంది సార్. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా బాగుంది సార్. చాలా మంచి ప్రోడక్ట్. నేను ఇంకా 10 మందికి తెలియజేయడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. లక్కీ డాలర్ సుజాత గారు. సార్ హ్యాపీ మార్నింగ్ సార్, ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఈ రోజు లయన్ సార్ కి హ్యాపీ బర్త్డే టు సార్. మనస్ఫూర్తి చెప్తున్నాను సార్, ఇంత అవకాశం ఇచ్చినండి ఈ లైఫ్ లాంగ్ మర్చిపోను సార్. సార్ మా పేరు సుజాత సార్, నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. నాకు ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేసింది స్పందన మేడం సార్. స్పందన మేడం చెప్పింది, అక్క ఇది వాడక్క అని. అంటే నేను ఫస్ట్ నమ్మలేదు సార్, ఎందుకంటే ఆల్రెడీ 2-3 యూజ్ చేసాము, 2-3 కంపెనీలు చేసాము. ఫస్ట్ నమ్మలేదు. సరే అక్క ఫోన్ చేసి వాడండి అక్క చాలా బాగుంది అన్నది. కానీ నేను బిలీవ్ చేయలేదు సార్. చేయకుంటే ఒకరోజు జూమ్కి రమ్మంది. సరే అనేసి అదే సార్ ఆ రోజు జూమ్కి వచ్చేకి 1000 సార్. ఆ 1000 వస్తే నెక్స్ట్ టన్ అయిపోయినా. ఎక్కడ ఈ అవకాశం లేదు. 1000 రావడం ఏంది, కంపెనీ పెట్టేమో 6 నెలలు 7 నెలలు అంటున్నారు. అసలు 1000 రావడం మహా. ఎందుకంటే కొన్ని కంపెనీలు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నాయి, కానీ 100 మంది కానీ ఇంత అవకాశం ఎట్లా వస్తుంది, ఏ విధంగా అసలు ఎంత బెనిఫిట్ ఉంది దీంట్లో, ఏ విధంగా ప్యాకెట్ చూసాను. మళ్ళీ ఒకరోజు ఈవినింగ్ జాయిన్ అయ్యి ప్లాన్ విన్నా, ప్రోడక్ట్ వేరిన్నా. సరే ఇంత సింగిల్ ప్యాకెట్ ఎంత అవకాశం తెలిసి సరే నేను వాడదాం అమ్మాయి చెప్పనే ఓకే అన్న. సరే తీసుకొని వాడతారని చెప్పా. కానీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు నమ్మలా. ఎన్ని ట్రాస్ ఎన్ని వాడావు చూసావు వద్దు అన్నారు. కానీ నేను చూశాను, నేను మీటింగ్ విన్నాను అనేసి ఒక ఉద్దేశంతో మా వారు చెప్తే కూడా డబ్బులు ఇవ్వలేదు. కానీ నా సొంత డబ్బులు పెట్టుకొని ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను సార్. నేను తీసుకోవాలి వాడాలని తీసుకొని వాడే సార్. నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు సార్. కానీ వాడాలి, ఎందుకంటే అంత ఎక్సలెంట్ ఉంది చెప్పాలనే ఉద్దేశంతో నేను వాడాను. నేను ఏ ప్రాబ్లమ్స్, నాకు వెయిట్ లెస్ ప్రాబ్లం ఒకటే, ఒక 5 kg తగ్గితే ఇంకా యాక్టివ్ ఉంటాననే ఉద్దేశంతో తీసుకున్నాను. తీసుకున్నాక నాకు కింద కొద్ది వర్క్ కళ్ళ కింద బ్లాక్ వచ్చేది, కొన్ని ప్లేస్ లోనే గ్లో తగ్గింది, అసలు ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. అలాగ వాడినాక 20 days సార్ నేను అనుకోకుండా నాకు ఫేస్ లో గ్లో వస్తుంది, కళ్ళ కింద బ్లాక్ తగ్గింది, నాకు వెయిట్ కూడా ఎక్కువ నడుస్తూ నాకు ఆయాసం వచ్చేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏమని వర్క్ చేస్తాను సార్. నేను డైలీ 3:30 లేస్తాను. 3:30 లేసి నేను కొద్దిగా అప్రమేషన్ విజువలైజ్ చేసిందని అలవాటు ఉంది. అలాగే 9:30 10:30 దాకా వర్క్ చేస్తుంటాను. మా
వస్తున్నాయి ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లం, కానీ నాకు ఎటువంటి ప్రాబ్లం రాదు. మేడం ఏమనుకోకండి, ఎందుకంటే ఇక్కడ మనకి మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదండి, కంఫర్టబుల్ ప్లేస్ లో లేదు. రైట్, ఓకే. ప్లీజ్ సార్, అందరికీ కూడా ఒక్కసారి చూడండి, మంచి కంఫర్టబుల్ ప్లేస్ లో ఉండి మాట్లాడండి సార్ దయచేసి. ఓకే, నెక్స్ట్ అండి VWTM ఓంకార వర్మ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ క్యూర్సెల్ ఫ్యామిలీకి. చాలా అద్భుతమైన రిజల్ట్ సార్ ఇది. నా వయసు 78 సంవత్సరాలండి. ఆఖరి స్టేజ్లో ఉన్నాను. నా ప్రాబ్లమ్స్ ఇంక ఇంతే, దీన్ని తీర్చేవాళ్ళు ఎవరు ఉండరు అనుకున్నాను. నేను కార్ డ్రైవ్ చేస్తా ఉంటే ఏళ్ళు వంకరపోతాయి, కాళ్ళు వంకరపోతాయి. ఏ పరిస్థితుల్లోని నేను ఇక్కడి నుంచి ఇంకా బయటికి రాలేను అనుకున్నాను. అలాంటి స్టేజ్లో మా SR రామకృష్ణరాజు గారి ద్వారా ఇది నాకు పరిచయం అయిందండి. దీంట్లో నాకు ఇంకో మిరాకిల్ 12 రోజులు నేను వాడటం మొదలుపెట్టి, దీనికి నాకు 2 years నుంచి కంటిలో నీళ్లు కారుతున్నాయండి, కుడి కన్ను. దానికి ఆపరేషన్ కూడా చేయించాను. ఆపరేషన్ చేయించప్పుడే 4 months అయిందండి. నీళ్లు కారటం మానలేదు. సరే, ఇంకా ఆఖరి స్టేజ్ కదా, ముసలివాళ్ళం అయిపోయాం, ఇంక ఇలాగే ఉంటాయిలే అనుకున్నా. ఒకటి క్రాంప్స్, భరించలేను ఆ నొప్పులు, ఏసీలో పడుకోలేను, ఏసీలో ట్రావెల్ చేయలేను, కాళ్ళు ఏళ్ళు వంకరలు పోతాయి. 2 కంటెంప్టా నీళ్లు కారటం. 3 స్కిన్ డిసీజ్, అంటే దురదలు. అసలు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏంటి అనుకోవటం. 4వ మిరాకిల్ ఏంటంటే, నేను రోజు తోటలో వర్క్ చేస్తుంటాను, షటిల్ ఆడుతూ ఉంటానండి. షటిల్ ఒక గేమ్ కూడా ఆడుకోకుండా అలసిపోతున్నాను. అరే, ఇంకా ఈ జన్మ ఇంతేలే, ఇంక మనం లాస్ట్ ఫైనల్ ఇంకేది లేకోకుండా వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అనుకునే స్టేజ్లో ఈ క్యూర్సెల్ పరిచయం అయిందండి మా అబ్బాయి ద్వారా. ఇప్పుడు నాకు కంటి నీళ్ళు ఆగిపోయినాయి. ఈ క్రాంప్స్ 90% ఆగిపోయిందండి. 90 95 కూడా చెప్పలేను, ఆగిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ కూడా నేను తోటలో వర్క్ చేస్తున్నానండి. 1 గంట వర్క్ చేసిన తర్వాత కంపల్సరీ ఇంటికి వెళ్ళి 2 గ్లాసులు నీళ్లు తాగి ఫ్యాన్ కింద 1/2 గంట కూర్చుని, ఏదైనా నేను సాధించాలి, ఒళ్ళు దాచుకోకూడదని మళ్ళీ తోటలోకి వచ్చి కూర్చుని పని చేస్తున్నానండి. అట్లా రోజుకి 9 లోపులో మినిమం 3 సార్లు వెళ్ళి వస్తున్నాను. ఇప్పుడు ఈ క్యూర్సెల్ ప్రభావం వల్ల నేను వచ్చి తోటలో కూర్చున్నానండి. 9 గంటలైనా సరే నేను బయటకు వెళ్ళలా. బాగా ఎండ వచ్చిన తర్వాత నేను 10 గంటలకు భోంచేస్తానండి, అందుకని 9:30కు బయటకు వెళ్తున్నా. అసలు ఏదని చెప్పాలో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు షటిల్ కూడా బ్రహ్మాండంగా ఆడగలుగుతున్నాను. ఏది 12 రోజులకే. అది లేదో నెల 2 నెలల్లో వాడాడు బాగుందంటే వేరే విషయం అండి. 12 రోజులు రిజల్ట్ అయినప్పటికీ ఇది నేను 2-3 వాడితే ఖచ్చితంగా నేను నేషనల్ విన్ చేస్తాననే ధీమా కూడా ఉందండి. నా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి చెప్పాను, నేను అతి త్వరలో కలుస్తాను మిమ్మల్ని, మ్యాక్సిమం మన లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందని. పోతే ఏ రకంగా చూసుకున్నా మిరాకిలే. నాకు ఆనందానికి అవధులు లేవు, మ్యాక్సిమం హ్యాపీ. ఇంకో మిరాకిల్ ఏంటంటే అండి, మా మిస్సెస్ 73, ఆవిడ వెయిట్ 85. ఆవిడ బీపీ షుగర్ ఆవిడకి మస్తుగా ఉన్నాయి. నెల టెస్ట్ చేయించానండి. 200 చిల్లర వస్తూ ఉంటుంది. మొన్న ప్రత్యేకంగా మోకాళ్ళ నొప్పులు ఎట్లా ఉన్నాయంటే, ఆవిడ తీసుకుని ఎక్కడికి వెళ్ళలేను నేను. నాకైతే ఆఖరి నిమిషం వరకు భార్యాభర్తలు ఇద్దరు ఆ తోటలోకి వెళ్ళి షికారుగా వెళ్ళి, పార్క్కి వెళ్ళి షికారుగా తిరిగి రావాలి, ఎక్కడికైనా టూర్కి హ్యాపీగా వెళ్ళాలనే కోరికలో ఉన్నాను. అవి నెరవేరలేదు, ఈ జన్మకి ఇంతే అనుకున్నాను. ఇది వాడిన 12వ రోజుకే నాకు ఒళ్ళంతా తేలిగ్గా ఉంది. ఇప్పుడు అడుగులు వేయగలుగుతున్నాను. రాత్రుళ్ళు పిక్కలు తొడ పిక్క కూడా విపరీతమైన పెయిన్స్, అవి ఇప్పుడు తగ్గినాయి. ఇదేదో విచిత్రంగానే ఉందంటే నీకు విచిత్రం కాదమ్మా, నా విచిత్రాలు ఇంకా బాగున్నాయి. డెఫినెట్గా మనం 25 ఏళ్ళ పిల్లల్లాగా హ్యాపీగా ఉంటాం ఆఖరి నిమిషంలో. ఈ క్యూర్సెల్ నమ్ముకున్న దానివల్ల మనం ఉండడం కాదు, మనం పర్టికులర్గా పని కొట్టుకుని
వేల మందికి చేయాలనే సంకల్పంతో ఉన్నా అండి. నేను వాడటం 12 రోజులుగా నేను స్టార్ట్ చేసి 20 రోజులు అయిందండి. ఇప్పటికి నేను 25 ప్యాకెట్స్ అంటే డబల్ అమ్మానండి. నిన్న కూడా ఒకటి ఇచ్చి వచ్చాను. ఇక నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి మీకు మీ అనారోగ్యాన్ని పోగొట్టే ఆరోగ్య దేవత ఈ క్యూర్సాల్ వచ్చిందని చెప్పి అందరినీ మోటివేట్ చేసి నాకు అవకాశం ఉన్నటువంటి అందరినీ ఇందులో తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ క్యూర్సాల్ పరిచయం చేసిన అందరికీ ముక్కు బాలరెడ్డి గారు వీళ్ళంతా కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. శ్రీహరి గారు వీళ్ళంతా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓంకార వర్మ సార్. ఆ ఏజ్ కి పనిచేస్తున్నాను ఏం లేదు సార్. చూడండి 72 years అండి సార్ కి. సార్ చెప్తున్న వాళ్ళకైనా 12 రోజులకి ఆయన నేషనల్ కప్ కొడతారని చెప్తున్నా. సూపర్ సార్. వెరీ గుడ్ సార్. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. అలాగే మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది చూడండి. వాయిస్ వినట్లేదు. హలో నమస్తే సార్. ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి సార్. నా పేరు వెంకట సుబ్బారావు. లయన్ ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అండ్ ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ మొదట నా భార్య సుమలతకి స్పందన గారి ద్వారా పరిచయం అయింది. నేను మొదట ఈ ప్రోడక్ట్ నమ్మలేదు. మా ఆవిడ ప్రాబ్లమ్స్ కి ఇంతకుముందు టెస్టిమోనియల్ ఇచ్చింది. ఆమె ప్రాబ్లమ్స్ క్యూర్ అవడం చూసి సో నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. సో వాడదాం అనుకున్నాను నేను. నాకు మార్చ్ 13వ తారీఖు నేను ఆలివ్ హాస్పిటల్ వెళ్ళడం జరిగింది. ఇది ఆలివ్ హాస్పిటల్లో నాకు టెన్నిస్ ఎల్బో అని చెప్పి వాళ్ళు ప్రాబ్లం డయాగ్నోస్ చేశారు. రైట్ ఆర్మ్ ఈ పార్ట్ నాకు ఎక్కువ నొప్పి వచ్చింది. అండ్ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. నా మోకాళ్ళ నొప్పుల గురించి మా ఆవిడ టెస్టిమోనియల్లో కూడా ఒక సందర్భం చెప్పింది ఆమె. ఇది నాకు సడన్ గా ఫిబ్రవరి మంత్ నుంచి మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి ఈ ఇయర్. టెన్నిస్ ఎల్బో మార్చ్లో వచ్చింది. డాక్టర్లు ఆలివ్ హాస్పిటల్లో వాళ్ళు 1.5 year పడుతుందండి మీరు వాడాలా, మీకు ఒక బ్యాండ్ సజెస్ట్ చేస్తామని ఈ బ్యాండ్ సజెస్ట్ చేశారు. ఇది నేను కట్టుకొని ఉండాలని. ఒక 2500 వర్త్ మెడిసిన్లు ఇంకా డాక్టర్ ఫీజులు మనం చెప్పక్కర్లేదు కార్పొరేట్ హాస్పిటల్లో. ఇలా నాకు వాళ్ళు ఇచ్చారు. మెడిసిన్స్ కూడా ఉన్నాయి ఇంకా స్టాక్, నేను వాడలేదు. నేను ఒక హాఫ్ మెడిసిన్ క్యూర్సెల్ ఎందుకు ట్రై చేయరు అని చెప్పి మా ఆవిడ. నేను రోజు ఆమె చేత ఆయిల్ రాయించుకునేవాడిని, ఆయన డాక్టర్ ఇచ్చిన ఆయింట్మెంట్ రాసుకునేవాడిని, కాపడాలు పెట్టుకునేవాడిని, ఇట్లా అంతా చేశాను. బట్ నాకు ఇంప్రూవ్మెంట్ అనిపించలేదు. ఈవెన్ చిన్న గ్లాస్ నేను వాటర్ లిఫ్ట్ చేయాలన్నా నాకు రైట్ హ్యాండ్ ప్రాబ్లం, రైట్ హ్యాండ్. సో క్యూర్సెల్ ఎందుకు ట్రై చేయరు, నాకు అన్ని తగ్గుతున్నాయి కదా, మీరు ట్రై చేయండి అని చెప్పారు. సర్లే ఏమైంది, ఎట్లా వాడుతుందా నేను వాడదాంలే అని చెప్పి నేను ఆమె చేత ఒక ప్యాకెట్ ఇప్పించుకున్నాను. ఇది నాది సెకండ్ ప్యాకెట్ అండి. ఫస్ట్ ప్యాకెట్ నేను కన్సూమ్ చేశాను. నేను ప్యాకెట్ తీసుకొని వాడిన ఒక 10 రోజులకి ఈ బ్యాండ్ తీసి పడేశాను. నాకు అవసరం లేదు, ఇంకా బాగానే తగ్గింది. తర్వాత పూర్తిగా ప్యాకెట్ అంతా కన్సూమ్ చేసేయండి, మధ్యలో అట్లా స్టాప్ చేయద్దు అని అంటే 20 sachets ప్యాకెట్ పడేసి తర్వాత ఇంకా చెప్పాను సరే తగ్గింది కదా, ఆమెకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకో ప్యాకెట్ కూడా నువ్వే కన్సూమ్ చేయండి నేను ఆపేశాను. బట్ చాలా మిరాకిల్ ప్రోడక్ట్ అండి ఇది. నేను నా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 10 రోజులు వాడేసి ఈ బెల్ట్ గిల్ట్ తీసి పడేసాను, మందులు వాడడం ఆపేశాను. సో వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ.
అండ్ నేను మా ఆవిడ ఇద్దరం కలిసి ఎవరి దారిన వాళ్ళు ఎంతమందికి సాధ్యమైతే అంతమందికి ప్రోడక్ట్ పంపించారు. అండ్ మన ఫ్యామిలీ టీం వాళ్ళ దగ్గర చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ పాంప్లెట్ లాంటివి డిజైన్ చేసి అవి కూడా సప్లై చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వెరీ గ్రేట్ సార్, వెరీ గ్రేట్ సార్. ప్రతి ఒక్కరికి మీ ఆనందాన్ని మేము చూస్తున్నాం సార్. మీరు కూడా వీడియో ఆన్ చేసి మీరు మాట్లాడుతున్నారు. వెరీ గ్రేట్ సార్. హ్యాపీ 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 సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నెక్స్ట్ అండి, మేకల కృష్ణయ్య, మహబూబాబాద్. ఎస్ సార్, మీరు మాట్లాడండి. అన్నిట్లో ఉన్నారు మీరు, మీకు ఆప్షన్ అడగండి. ఎస్ సార్, ఎస్ సార్, మాట్లాడండి ప్లీజ్. నమస్తే సార్. అట్లే లైన్ ప్రసాద్ గారికి హ్యాపీ బర్త్డే లైన్ ప్రసాద్ గారికి. సరే, యాక్చువల్గా మాకు మా కొలీగ్ ఉండే ఇంతకుముందు మరిపేడ శ్రీనివాస్ గారు దాదాపు 6 నెలల నుంచి మా ఎమ్మడి పడ్డాడు. మేము పట్టించుకోలేదు. అయితే రీసెంట్ ఏప్రిల్ 2 నాడు ప్రోడక్ట్ తీసుకున్నాము. ప్రోడక్ట్ తీసుకొని నేను వాడుతున్నా. నాకు యాక్చువల్గా డయాబెటిక్. నేను కాళ్ళ మంటలు బాగా వచ్చేది. అదేవిధంగా ఎడమ చేయి భుజం బాగా నొప్పి ఉండి లేవకపోయేది. ఏప్రిల్ 2 నుంచి ఇది వాడడం మొదలుపెట్టిన తర్వాత వారం రోజుల తర్వాత కాళ్ళ మంటలు పూర్తిగా తగ్గిపోయినాయి. తర్వాత మళ్ళీ 15వ రోజు నాకు ఎడమ భుజం అసలు పైకి లేవకపోయేది. ఆటోమేటిక్గా లేస్తుంది. ఏంది ఇది, ఇంత బాగా లేస్తుంది, నాకు అసలు బాగా నొప్పి ఉండేది, ఎంత బాగా లేస్తుంది అని అనుకునేసరికి నేను క్యూర్సెల్ వాడుతున్నా కదా, అందుకనే ఇది తగ్గిందని అనుకొని ఇప్పుడు పూర్తిగా నొప్పి తగ్గిపోయింది. అదేవిధంగా షుగర్ నాకు నార్మలే, 3 టాబ్లెట్లు వాడతా రోజు. అయితే ఇది వాడినప్పటి నుంచి ఒక టాబ్లెట్ తగ్గించిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత టెస్ట్ చేయించుకుంటే నార్మల్ ఉంది. ఇంకొక వారం రోజుల తర్వాత ఇంకొక టాబ్లెట్ కూడా తగ్గిద్దామనేది ఆలోచన చేస్తున్నా. అదేవిధంగా నేను ఒక 15 మందికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా టెస్ట్ మోడల్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. నేను నెక్స్ట్ దాంట్లో నేను ఇచ్చిన వాళ్ళతోటి టెస్ట్ మోని చెప్పిస్తాను నేను. అదేవిధంగా మా ఇంట్లో మా మిస్సెస్ను కూడా వాడిస్తున్నాము. ఆమె కూడా నొప్పులు చేతుల నొప్పులు, నడుము నొప్పి అనేది ఆమె కూడా కొంతవరకు క్యూర్ అయిందని చెప్తా ఉంది. కాబట్టి ఇది ప్రోడక్ట్ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. ఇది అదేవిధంగా నేను మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో. ఎస్ సార్, ఎస్ సార్. సార్ సూపర్ సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శివప్రసాద్, మంచిర్యాల్. సార్ మీకు అడ్మిట్ ఆప్షన్ ఒకసారి చూడండి. ఎస్ మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శివప్రసాద్. సార్ నా పేరు శివప్రసాద్ సార్. నేను ఈ మంచిర్యాలలో ఉంటాను. నా అప్లైనర్ వచ్చేసి మధు సార్, దాసరి మధు. నాకు ఈ ప్రోడక్ట్ జనవరిలో ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. నాకు ఆల్రెడీ షుగర్ లెవెల్స్ అనేవి డౌన్ అయిపోయినాయి. నాకు ఇప్పుడు వచ్చిన కొత్త రిజల్ట్ ఏంటంటే, గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి నాకు ఎలర్జీ ఉంది సార్. నాకు విపరీతమైన ముక్కు నుంచి వెళ్ళి వాటర్ కారడము, దానివల్ల నాకు మైండ్ అంతా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము, కళ్ళ నుండి నీరు కారడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేవి సార్. గత 4 months నుంచి ఈ ప్రోడక్ట్స్ వాడడం వల్ల నాకు ఇప్పుడు జస్ట్ 2 months నుంచి వెళ్ళి నాకు ఎలర్జీ అనేది కంప్లీట్ గా తగ్గిపోయింది. అసలు కళ్ళల్లో నీరు కారడం తగ్గిపోయింది. 20 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఈ ప్రాబ్లమ్ ని ఈ గత 2 months నుంచి ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది సార్.
అండ్ ఇది కాకుండా నాకు ఇంతకు ముందు సార్ చెప్పినట్టు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మోచేయి కాడ కూడా ప్రాబ్లం ఉండేది సార్. అసలు మగ్గు కూడా లేవట్లేని పరిస్థితి. ఈ ప్రాబ్లం కూడా గత 2 months నుంచి మెల్లమెల్ల క్యూర్ అవుతూ ఇప్పుడు 95% ఈ నొప్పి అనేది క్యూర్ అయిపోయింది సార్. అండ్ అలాగే నాకు స్కిన్ అనేది కూడా మంచి గ్లోనెస్ వచ్చింది సార్. డార్క్ స్పాట్స్ కూడా మొత్తం అన్ని పోతున్నాయి. చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ అవుతున్నాయి సార్. డైజెషన్ సిస్టమ్ కూడా కంప్లీట్ క్యూర్ చేసింది. ఇది అంతా జస్ట్ ఒక 4 months నుంచి వెళ్ళి ఈ ప్రోడక్ట్. ఎస్ సార్. నెక్స్ట్ అండి, ఇంకా మనము ఈరోజు టైం అయిపోవచ్చింది కాబట్టి లాస్ట్ ఒకరికి మాత్రమే మనం ఆప్షన్ ఇద్దామండి. నందులాల్ గారు, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది, ఒకసారి చూడండి. నందులాల్. నెక్స్ట్ మనము ఈ రోజు చివరిలో చెప్పాను కదా, ఈ రోజు ఒక పండుగ ఉందని. ఆల్రెడీ మధ్యలోనే క్వశ్చన్ పేపర్ చిన్నగా లీక్ అయిపోయింది. ఎస్ నందులాల్ గారు మాట్లాడండి. సార్ నా పేరు వెంకన్న సార్. యాక్చువల్లీ నందులాల్ ఫోన్ లో మాట్లాడుతున్నాను సార్. సార్ నా అప్లైనర్ ఆనందరావు గారు సార్, మహబాద్ నుంచి నాకు పరిచయం చేశారు సార్. చోట ఎక్కడ నిలబడి మాట్లాడగలరా? చెప్పండి. నా ప్రాబ్లం ఏంటంటే సార్, నాకు కొలెస్ట్రాల్ ఉంది సార్. నేను చూడడానికి చాలా బక్కగా ఉంటాను, కానీ నాకు కొలెస్ట్రాల్ ఉంది సార్. అది గత 3 years నుంచి ఉండే సార్. టోటల్ కొలెస్ట్రాల్ వచ్చేసి సార్ నాకు 270 above 280 అట్లా వస్తుంది సార్. అయితే నేను గత 3 సంవత్సరాలుగా అనేక మంది డాక్టర్లను చూపించాను సార్. కానీ టాబ్లెట్ వాడుతుంది, మళ్ళీ తగ్గుతుంది. మళ్ళీ వాళ్ళు ఏంటంటే సార్, చికెన్ తినొద్దు, మటన్ తినొద్దు, ఏం తినొద్దు అని చెప్పేసి టాబ్లెట్ ఇచ్చారు సార్. ఇంకోటి ఏంటంటే సార్, నాకు మెడ నరాల నొప్పి, నెక్స్ట్ నడుము నొప్పి, ఇవన్నీ గత దాదాపుగా 3 years బాధపడ్డాను. అయితే నేను ఫస్ట్ ఆనంద్ సార్ నాకు చెప్పి, ఎందుకంటే మార్కెట్ లో చాలా హెల్త్ ప్రొడక్ట్ వస్తున్నాయి, కానీ ఇక్కడ మనకి ఏంటంటే చాలా నమ్మలేదు నేను. కానీ సార్ ఇచ్చిన తర్వాత ఇది చాలా బాగుంటుందని చెప్పిన తర్వాత నేను వాడడం మొదలు పెట్టాను సార్. వాడడం మొదలు పెట్టిన తర్వాత నుంచి సార్ నేను 40 రోజులు పూర్తిగా వాడిన తర్వాత సార్ నాకు నేను టెస్ట్ చేసుకున్నాను సార్. అంటే నేను నమ్మిన తర్వాతనే వేరే వాళ్ళకి చెప్పాలని చెప్పేసి నేను టెస్ట్ చేసుకోవడం జరిగింది సార్. టెస్ట్ చేసిన తర్వాత సార్ అద్భుతమైన రిజల్ట్ సార్. 270 ఉన్నటువంటి, అంటే టెస్ట్ చేసే ముందు నేను ఒకటి ఏం చేశాను సార్, టాబ్లెట్స్ అన్ని బంద్ చేసేసి నేను చికెన్ తినడం, మటన్ తినడం, బిర్యానీ తినడం, ఇవన్నీ బగారా రైస్ కూడా తినడం స్టార్ట్ చేశాను సార్. ఇవన్నీ తిన్న తర్వాత నేను షుగర్ మన టెస్ట్ చేస్తే కొలెస్ట్రాల్ నాకు రిజల్ట్ వచ్చేసి 170 ఉంది సార్. 270 ఉన్నటువంటి కొలెస్ట్రాల్ 170 ఉంది సార్. ఇంకో అద్భుతమైన ఏంటంటే సార్, నాకు గురక ప్రాబ్లం ఉంది సార్. ఆ గురక ప్రాబ్లం పూర్తిగా తగ్గింది సార్. నాకు ఇంకొకటి అంటే సార్, కాళ్ళు తిమ్మిరి బాగుండే సార్. కాళ్ళ తిమ్మిరి తగ్గింది సార్ పూర్తిగా. ఇంకోటి నడువు నొప్పి ఉండే సార్, నడువు నొప్పి పూర్తిగా తగ్గింది. ఇంకొకటి అంటే భయం అనిపించడము, మైండ్ మంచిగా. నేను వరంగల్ హనుమకొండలో ఉన్నటువంటి శ్రీనివాస పినాకిల్లో గత 3 సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నాను సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత 6 నెలలు వాడమన్నారు సార్. మళ్ళీ వాడిన తర్వాత మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ 6 నెలలు, ఇలా ఎన్ని రోజులు వాడాలి సార్ అని అడిగితే శ్రీనివాస డాక్టర్ గారు సంవత్సరాల తరబడి వాడుతూనే ఉండాలని చెప్పారు సార్. ఇది వాడిన తర్వాత నుంచి నేను అన్ని మందులు బంద్ చేశాను సార్. ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా సార్. నేను నా జీవితంలో ఇట్లాంటి ప్రొడక్ట్ చూడలేదు సార్. ఇది సంజీవని సార్. ఇది తెచ్చినటువంటి, నాకు పరిచయం చేసినటువంటి ఆనందరావు గారు, మహబాద్ గారు, ఆనందరావు గారికి నేను రుణపడి ఉంటాను సార్. చాలా అద్భుతం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, సూపర్. చాలా చక్కగా చెప్పారు. నిజంగా ఒక మనిషికి సమస్య అన్నది ఉన్నప్పుడు ఎంత బాధాకరంగా, ఎంత నరకంగా ఉంటుందంటే, అయిపోయిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటుందంటే అది చెప్పలేమండి. అంత హ్యాపీగా ఉంటుంది. ఈ రోజు మనము ఎందుకు వచ్చేసాము, ఈ రోజు నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా, అంటే ఏదైతే మనకి ఈరోజు ఒక ఫెస్టివల్ అన్నాం కదా, చివరిలో ఫెస్టివల్ అన్నాను. ఆ ఫెస్టివల్ ఏంటి అంటే లయన్ సార్ బర్త్డే అండి.
మనందరి మెంటర్, మనందరికి గురు, మనందరికి సంజీవని తెచ్చిచ్చిన ద గ్రేట్ పర్సన్, మన లెజెండరీ లీడర్. ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ కి మనము ఈరోజు బెంగళూరులో ఒక విల్లాస్ అంటే ఒక మంచి రిసార్ట్స్ లో ఉన్నామండి, మంచి రిసార్ట్స్ లో ఉన్నాము. ఇప్పుడు నేను దాన్ని అందుకనే చెప్పాను చివర్లో మనకి నేను ఇలాంటి ఇది ఈ ఫెస్టివల్ చూపిస్తానని చెప్పాను కదా. ఎస్, ఇప్పుడు మీరు ఈ ఫెస్టివల్ లో భాగంగా చూడండి, లైవ్ చూడొచ్చు. ఇక్కడ అందరూ సిల్వర్స్ అండ్ అప్స్ అందరూ కూడా ఇక్కడ చేరున్నారు ఈ రోజు. ఎనీవే, అవర్ గ్రేట్ అప్లైన్, అవర్ గ్రేట్ మెంటర్, మనందరికీ కూడా ఒక గురు, ద లెజెండరీ లీడర్, ఆయన ఈ రోజు మాట్లాడడానికి మనందరి ముందరికి పిలుస్తున్నాను. ప్లీజ్ లెట్ మీ వెల్కమ్ సార్. సార్ ప్లీజ్ లెట్ మీ వెల్కమ్. ఒక్కసారి మీది. థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఎప్పుడు డైరెక్ట్ గా మాట్లాడుతుంటే ఈరోజు ఇంతమంది నా బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా ఎంత మంది వచ్చారు. సో ఈ ఆనందమా లేకుంటే అందరూ ఈ రోజు పెట్టిన టెస్టిమోనియల్స్ తోటి అసలు ఈ బర్త్డే అనేది ఫ్రెండ్స్ మీరు గమనించండి, ఎన్నో సంవత్సరాలు నా లైఫ్ లో ప్రతి బర్త్డే కూడా గడిచిపోయిందండి. ఇయర్ గడిచిపోతానే ఉంది అంతే. ఒక స్పెషాలిటీ ఏంది నేను బర్త్డే ఏదో చేసుకుంటాం, కేక్ కట్ చేస్తాము, తెలిసిన వాళ్ళతోటి విషయం తెలుసుకుందాము, సో హ్యాపీగా ఉందాం అనుకుంటాం. కానీ రియల్ గా చెప్తున్నా, ఈ బర్త్డే మాత్రం దిస్ బర్త్డే నా లైఫ్ లో ఎంటైర్ నా లైఫ్ లో ఆల్మోస్ట్ ఆల్ కంప్లీటెడ్ అండ్ 56 years 56 ఏళ్ళలో నేను చూడనటువంటి ఆనందం, అన్నిటికంటే మించి నా మనసులో ఒక ఎందుకంటే ఈ జన్మకు ఒక సార్థకత. నీకు ఈ పుట్టి ఏం చేశామా, ఏమైనా సాధించామా అనుకుంటే ఇంతకంటే ఇంక సాధించేది ఏం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్, ఇంతమందికి ఇంత మంచి రిజల్ట్స్, మీ యొక్క ఆనందాన్ని మీరు వ్యక్తపరుస్తుంటే ఇంతకంటే నాకు గిఫ్ట్స్ మీ నుంచి వచ్చిన గిఫ్ట్ ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అండి. ఈరోజు చూడండి, ఇక్కడ మీరు అందరూ ప్రతిరోజు జూమ్ లో మాట్లాడే వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. ఇద్దరు గోల్డ్స్ ఇక్కడ ఉన్నారు. సో గోల్డ్స్ వీళ్ళందరూ 5 stars. అలాగే మనకు రూబీస్, బ్రాండ్ న్యూ రూబీస్, ఆల్రెడీ మన సిల్వర్స్ ఆల్రెడీ ఎంతమంది చూడండి. వీళ్ళందరూ వచ్చారండి, నైటే వచ్చారు. అందరూ చాలా హ్యాపీగా మనం సెలబ్రేషన్ చేసుకున్నాం. సో దిస్ ఈజ్ క్యూర్సెల్ ఫ్యామిలీ అండి. దిస్ ఈజ్ క్యూర్సెల్ ఫ్యామిలీ. రియల్ గా మన ఫ్యామిలీ ఎంత గ్రో అవుతుందంటే చూడండి, అందరూ ఎంత హ్యాపీగా ఎక్కడెక్కడి నుంచినో, ఎక్కడ వరంగల్, ఎక్కడ వైజాగ్, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ విజయవాడ, ఎక్కడ తిరుపతి, సో అందరూ వచ్చేసినారు ఇక్కడ. ఇప్పుడు కొద్దిసేపుకి ఎంటైర్ కర్ణాటకలో కూడా చాలా మంది మనం అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అండి. సో నా బర్త్డేని ఇంతమంది ఫ్యామిలీ సమక్షంలో మన క్యూర్సెల్ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ ఏంటి ఫ్యామిలీ. సో అలాంటి క్యూర్సెల్ ఫ్యామిలీలో భాగమైనటువంటి మీ అందరికి కూడా ఈ రోజు నా సంతోషాన్ని, నా బర్త్డేని, మీ దీవెనల్ని, మీ బ్లెస్సింగ్స్ ని ఎప్పటి నుంచో పొందుతున్నాం ఫ్రెండ్స్. ఇలాగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా బ్లెస్సింగ్ వస్తుంది. మీ అందరి ప్రతి ఒక్క బర్త్డే కూడా ఈరోజు వినూత్నంగా ప్రతి ఒక్క బ్లెస్సింగ్ మనకు అందుతుంది. ఇదే మనకు ఆనందం. సో దట్స్ వై సో ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, అందరికీ కూడా ఇంతకుముందు నేను చెప్పానండి, ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది క్యూర్సెల్. క్యూర్సెల్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే థ్యాంక్ యూ. అలాగే అండి. ఈ రోజు చాలా అద్భుతంగా మన స్పెషల్ అన్నమాట. ఈరోజు స్పెషల్ రివార్డ్ ఇవ్వబోతున్నాం. వీళ్ళందరూ కూడా ఇంతవరకు మన ప్రొడక్ట్ ఇచ్చేవాళ్ళం. ఈ ప్రొడక్ట్ తో పాటు నా బర్త్డే సందర్భంగా నా హ్యాపీనెస్ ని షేర్ చేసుకోవడానికి ఈరోజు చాలా అద్భుతంగా చెప్పినటువంటి మన షేర్ చేసుకున్నారండి. చాలా మంది చేసుకున్నారు. అందరికి కూడా హ్యాపీ, అందరికి కూడా
నా ధన్యవాదాలు, థ్యాంక్స్. అలాగే ఫ్రెండ్స్, ఈరోజు నాకు చాలా వీడియో ఆన్ చేసుకుని ఆ ఫీలింగ్ తోటి మనకు చెప్పినటువంటి మన డయాబెటీస్ గురించి కొంత వేల మందిలో అంటే 1000 మందిలో నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్, ఈ ప్రాబ్లం మన క్యూర్షియల్ వాడి నాకు తగ్గిందని చాలా అంటే ఆయన మనస్ఫూర్తిగా ఎంత మంచిగా షేర్ చేసుకున్నారండి. ఇది చాలా మంచిగా అనిపించింది. కనకరాజు గారు అండి, వైజాగ్. కనకరాజు గారు, వైజాగ్, మీకు ఒక ప్రొడక్ట్ ప్లస్ మీకు $20 ని నేను ఇవ్వబోతున్నాను. థ్యాంక్ యూ. అలాగే స్టార్టింగ్ చెప్పినటువంటి మన లక్ష్మీ శైలజ గారు అండి, చాలా ఎమోషనల్ గా, చాలా అంటే ఆ ప్రాబ్లం నుంచి బయటపడితే ఎంత ఆనందంగా ఎంత హ్యాపీగా ఉంటారని చాలా చక్కగా చెప్పారండి. లక్ష్మీ శైలజ గారికి మీకు $10 అండి, అలాంగ్ విత్ ప్రొడక్ట్ అండి. సూపర్ సూపర్, కంగ్రాచులేషన్స్. అలాగే సునీత గారు అండి, సునీత గారికి మీరు కూడా అవార్డు విన్నర్, $10 ప్లస్ ప్రొడక్ట్. అలాగే ఈ రోజు నా బర్త్డేకి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారండి. ఎవరంటే మన జబర్దస్త్ ఫేమ్ శాంతి కుమార్ గారు. యాక్చువల్ గా మీకే వాళ్ళకి గిఫ్ట్, కానీ ఇక్కడ ఏమవుతుందంటే సార్కి ఏదో బాలయ్య ఫ్యాన్ కాబట్టి డైలాగ్ చెప్తున్నారు అనేది మీకు అపవాదం మీ మీద రాకూడదని మీకు $10 సార్. నిజంగా అండి మీరు చాలా అద్భుతం అండి, చాలా ఎక్సలెంట్ అండి. ఈరోజు మా బాలయ్య గారిని మీరు గుర్తు చేశారు. మా ఎమ్మెల్యే కూడా అయినా, మా ఎమ్మెల్యే కూడా ఆయన నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటాంటాను ఎప్పుడు కూడా. సో అలాగా మంచి డైలాగ్ కొట్టారండి. అలాగే ఓంకార్ వర్మ గారు అండి, బా ఎంత ఇన్స్పిరేషన్ అంటే ఈరోజు మాకు 70 అట్ ద ఏజ్ ఆఫ్ 73, 75 ఏజ్ లో రియల్ టెస్టిమోనీ సార్ మీది. మీరు రియల్ టెస్టిమోనీ, మీకంతా మా ఇన్స్పిరేషన్. ఈ రోజు మీరు ఇంకా మీ ఏజ్ కి మేము చేరుకోవడానికి ఇంకా ఆల్మోస్ట్ 20 years ఉంది. సో ఇప్పుడు ఈ క్యూర్సెల్ వాడితే గ్యారంటీగా 100 years కూడా మీ మాదిరి ఉంటామనే గ్యారంటీ కాన్ఫిడెన్స్ మీరు ఇచ్చారు సార్. రియల్ రియల్ ఎంత హ్యాపీగా సార్ పొలంలో కూర్చొని ఆయన మాట్లాడుతుంటే నిజంగా అండి ఒక వీడియో తీసి పంపిస్తే చాలండి, దేశవ్యాప్తంగా వెళ్ళిపోద్దండి అది. మీరు ప్లస్ మీ ఫ్యామిలీ, మీ మేడం గారు చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా మంచిగా షేర్ చేసుకున్నారు. ఓంకార్ వర్మ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, లవ్ యూ. సో సార్ కూడా $10 అండ్ ప్రొడక్ట్ అండి. అలాగే సుమలత గారి పేరులో వచ్చారంటే వెంకట సుబ్బారావు గారు చాలా బాగా చెప్పుకున్నారు సార్, మీరు చాలా ఎక్సలెంట్ అండి. సో మీకు కూడా ఈరోజు విన్నర్ సార్, మీకు కూడా $10 అండ్ ప్రొడక్ట్. అలాగే ఫైనల్ గా మన వీడియోలో వచ్చి చెప్పినటువంటి నందలాల్, సో అందరికి కూడా నందలాల్ మీరు కూడా విన్నర్. సో మీకు కూడా $10 అండ్ ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఇంతమంది డైరెక్ట్ గా చెప్తున్నారండి. వెరీ గ్రేట్. సిల్వర్స్ అండ్ అందరూ కూడా ఈ రోజు మీరు ఎవరైతే ప్రతిరోజు జూమ్ సెషన్ లో చూస్తూ ఉంటారో వెరీ గ్రేట్ లీడర్స్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ డైమండ్స్, ఇప్పటికే డైమండ్స్, ఆల్రెడీ డైమండ్స్ క్వాలిఫైడ్ డైమండ్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ రోజు 5 stars అండ్ అబోవ్ మాత్రమే ఇక్కడ ఇన్వైట్ చేశారండి. వీళ్ళందరూ 5 stars అండ్ అబోవ్ ఇంకా వస్తున్నారు. మనకి ఇప్పుడు 10 o'clock మనకు స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఈ 5 star అండ్ అబోవ్ ఎందుకు మనం సెలెక్ట్ చేశామంటే ఒక 5 star ర్యాంక్ అనేది వచ్చిందంటే వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్, మన క్యూర్సెల్ ని ఎలా తీసుకెళ్లారు, మార్కెట్ లో ఎలాగ ఈ ప్రొడక్ట్ ని అందజేశారు, సో దాని ద్వారా ఎన్ని రిజల్ట్స్ తీసుకొచ్చారు. కాబట్టి దాన్ని బట్టే వీళ్ళ కెరీర్ కూడా ఇక్కడ డిజైన్ అయింది. సో ఆ కెరీర్ ఈ రోజు వీళ్ళకి 5 star అండ్ అబోవ్. ఈ 5 star రీచ్ అయితే చాలు సార్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అంటే అందరికీ ఒక కళ ఉంటుంది, మన కెరీర్ ఏంటి అంటే సిల్వర్. సో ఆ సిల్వర్ ఖచ్చితంగా వీళ్ళందరూ సిల్వర్ కాదు, తర్వాత రూబీ తర్వాత మనకు గ్యారంటీగా డైమండ్. సో ఆ గోల్డ్, నాకు డైమండే వస్తుంది. సో గోల్డ్ నేను డై అవుతున్నాను కాబట్టి ఆ డైమండ్ ఉంది. వాళ్ళందరూ కాబోయే డైమండ్సే. కాబట్టి వీళ్ళందరూ ఇక్కడ వచ్చారు. సో వీళ్ళందరితో ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం. ఫ్యూచర్ డైమండ్స్ అంటారు వీళ్ళందరూ కూడా, ఫ్యూచర్ డైమండ్స్. అలాగే ఇది ఇంతటితో ఎండ్ కాదు ఫ్రెండ్స్, రెగ్యులర్ గా మనం కలుస్తూనే ఉంటాం. మీరు అందరూ వస్తారు ఇక్కడ. మన క్యూర్సెల్ అనే ఒక ప్రొడక్ట్ మన అందరి జీవితాల్లో ఆరోగ్యాన్ని నింపుతుంది. దాని ద్వారా అందరికీ ఆర్థిక స్వేచ్ఛ అనేది ఇస్తా ఉంది, ఆర్థికంగా బలం మీకు చేకూరుస్తా ఉంది. అన్నిటికంటే మించి ఈ రోజు మాత్రం ఒకటి చెప్తా, ఒక ఆరోగ్యమే కాదు, ఆర్థికంగా బలం చేయడమే కాదు, ఈ రోజు ఈ క్యూర్సెల్ ద్వారా మీ అందరి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారే,
ఇంతకంటే ఆనందం ఇంక లేదండి. జీవితానికి ఇంతకంటే ఆనందం లేదు. ఒక మనిషిగా పుట్టిన తర్వాత భూమి మీద ఇంతకంటే ఏం కావాలి ఫ్రెండ్స్ చెప్పండి? ఒక పర్సన్ డిజార్డర్, డిసీజ్, వాళ్ళ ప్రాబ్లమ్ ప్రతి ఒక్కటి, మెంటల్ హెల్తే కాదు, సైకలాజికల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఎవ్రీథింగ్ మన క్యూర్సెల్ ద్వారా నయమవుతుందంటే, మీ అన్ని ప్రాబ్లమ్స్ గా క్యూర్సెల్ అనేది మీకు పరిష్కారం చూపిస్తుంది. అంటే ఇలాంటి క్యూర్సెల్ ఒక ప్రొడక్ట్ ని ఒక ప్రాజెక్ట్ ద్వారా మనం తీసుకుంటే ఎంత హ్యాపీగా ఉండొచ్చు ఫ్రెండ్స్ లైఫ్ లో. ఇంతకంటే ఏం కావాలి మనిషికి? ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది, హెల్త్ వస్తుంది, బ్లెస్సింగ్స్ వస్తుంది, రికగ్నేషన్ వస్తుంది, మంచి ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ. అన్ని ఉన్నాయి. వీళ్ళు ఎంత దూరం నుంచి వచ్చారనేది కాదు ఫ్రెండ్స్, ఎంతమంది ఇక్కడ ఈరోజు మాతో కలిసి ఉన్నారు, ఎంతమంది మాకు ఎంతమంది మా సంతోషంలో పాలు పంచుకోవడానికి వచ్చారు చూడు. ఇంతకంటే ఇంకేం కావాలి సార్? నిజమా? సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అందరికీ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్ అండి. సార్ కి ఈరోజు మీ అందరి తరపు నుంచి కూడా విషెస్ ఆల్రెడీ చేరున్నాయి. వాళ్ళ ఐడి నంబర్స్ ఎవరైతే ఇక్కడ చెప్పామో, మీ ఎన్వై ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇమ్మీడియట్ గా మీ అప్లైన్ పంపించండి సార్. ఈ రోజు అందరికి కూడా నేను ట్రాన్స్ఫర్ చేస్తాను నైట్ లోపల. ఓకేనా? అందరికి ఒక్కసారి అండి అందరికి కూడా ఆప్షన్ ఇస్తున్నారు. సార్ ఎవరైనా మీరు సార్ కి డైరెక్ట్ గా విషెస్ చెప్పేవాళ్ళుంటే చెప్పచ్చండి ఇప్పుడు. మ్యూట్ అందరికి మ్యూట్ అయిపోతుంది, టచ్ పని చేయలేదు. ఆస్క్ టు అన్మ్యూట్. పుట్టినరోజు శుభాకాంక్షలు. సార్ నాకు అన్మిట్ ఆప్షన్ మీ వీడియో నేను బ్యాక్గ్రౌండ్ ఉందా? మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చిందా? ఫ్రెండ్స్ all future diamonds, day by day, every way, we are becoming more and more healthy, wealthy, wise, honest, love. Thank you, sir. Happy birthday to Lion sir. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Lion sir. Happy birthday to you. ఇద్దరు బంగారం మధ్య ఒక డైమండ్, గోల్డ్ సపోర్ట్. లవ్ యూ చాలా హ్యాపీ అండి. లవ్ యూ. రైట్ అండి.
అందరికి ఈ రోజు టెస్టిమోనీ సెషన్ ని విత్ సెలబ్రేషన్స్ తో మనం క్లోజ్ చేసుకుంటున్నాము. ఓకే, జై హింద్. సార్ హిందీరావు సార్.